హాయిగా శ్వాసను గమనిస్తుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం. కేవలం సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. కేవలం శ్వాస. ఈ పౌర్ణమికి ముందు మనల్ని మనం రెడీ చేసుకుందాం. ప్రతిరోజు ఇలాగే అందరూ వచ్చేంత వరకు మనం ధ్యానం చేస్తాం. ఒక 10-15 నిమిషాలు. తర్వాత పౌర్ణమి విశిష్టత గురించి మనం తెలుసుకుంటాం విశేషంగా. తర్వాత మళ్ళీ ఆ పౌర్ణమి యొక్క శక్తిని తీసుకోవడానికి, మనల్ని మనం తయారు చేసుకోవడానికి మళ్ళీ ధ్యానం చేస్తాం. ముందు ధ్యానము, తర్వాత ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఉదయం నుంచి మనం రకరకాల పనుల్లో ఉంటాం. రకరకాల పనుల్లో ఉన్నటువంటి మనల్ని మనం ట్యూన్ చేసుకోవడానికి ఈ కార్యక్రమానికి కాసేపు ధ్యానం చేసి మనం స్టార్ట్ చేస్తాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం ప్రశాంతంగా. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. కేవలం శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసతో ఏకము. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. తెలిసిన విషయాన్ని మనం పదే పదే తెలుసుకోవాలి. చదివిన విషయాన్ని మనం పదే పదే చదవాలి. చెప్పే విషయాలు మనం పదే పదే చెప్పాలి. దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. చేసిన పని మరీ మరీ చేయడాన్ని ఎక్సర్సైజ్ అంటారు. మనం ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు. శరీరం గట్టిపడాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, భౌతికంగా ఫిజికల్ ఎక్సర్సైజ్. మ్యాథ్స్ బాగా రావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఆ తెలిసిన విషయాన్ని పదే పదే మనం తెలుసుకోవాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి. చదివే విషయాన్ని పదే పదే చదవడం అనేది ఎక్సర్సైజ్. విన్న విషయాన్ని పదే పదే వినడం అనేది ఎక్సర్సైజ్. మనం దీన్ని ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు, ప్రతి నెల ఈ పౌర్ణమి సమయంలో. ధ్యానం అనేది నిరంతరం చేస్తూ ఉండాలి. ఆత్మకు ఎక్సర్సైజ్. ఆత్మ యొక్క శక్తిని మనం పెంపొందించుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. అదే ధ్యానం అనే ఎక్సర్సైజ్. నిరంతరం పదే పదే ధ్యానం చేయడమే మనం చేయాల్సిన పని. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
3 minutes. మరి ఒక 3 నిమిషాలు హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ఈ కన్యా రాశి యొక్క పౌర్ణమి శక్తిని మనం అనంతంగా తీసుకున్నాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. 2 minutes. చివరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. చివరి 1 నిమిషం. హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉండాలి. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. 30 seconds. 20 seconds. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ.
కన్యా రాశి పౌర్ణమికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విశేషంగా మన మిత్రులు ఈ పౌర్ణమి ధ్యానానికి వచ్చారు. చాలామంది దాదాపు గత 5 నెలల నుంచి మనం పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కొత్తగా మొట్టమొదటిసారి పౌర్ణమి ధ్యానానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి సంఘటన. పౌర్ణమి ధ్యానం అనేది మనం సామూహికంగానే చేయడం ఉత్తమం. పౌర్ణమి రోజుల్లో ఏం జరుగుతుంది, పౌర్ణమికి అంత విశిష్టత ఎందుకుంది, మరి ఈ పౌర్ణమి యొక్క సార్ మాట వినిపించలేదు అనంత్ ప్రసాద్ గారు, మ్యూట్ అయిపోయింది. ఓకే, నేనే మ్యూట్ చేశాను. ఓకే ఓకే ఓకే, సో ఇది సెషన్ రికార్డ్ అవుతుంది. ఇది ఈరోజు చాలామంది ఈ టైంలో అటెండ్ కావడానికి, ఈ టైము స్పెండ్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంది సార్. మీరు ఇది రికార్డు కొంచెం మాకు పంపిస్తే మేము తర్వాత దీన్ని ఉపయోగించుకుంటామని చెప్పి చాలామంది మిత్రులు అడగడం జరిగింది. కాబట్టి రికార్డ్ అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మధ్యలో అన్మ్యూట్ అవ్వకండి, అందరూ కూడా మ్యూట్లో ఉండండి. సో ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్ చేద్దాం. ఈ 5 రోజులు 7 రోజుల పాటు ఈ పౌర్ణమి ధ్యానం మనం విశేషంగా ధ్యానం చేద్దాం. మరి ఈ పౌర్ణమి యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం. మరొకసారి తెలిసిన వాళ్ళకి ఇది మననం, తెలియని వాళ్లకు మొట్టమొదటిసారి వింటున్న వాళ్లకు శ్రవణం. కాబట్టి శ్రవణం అంటే మొదటిసారి ఒకసారి వినడం, మననం అంటే ఆ విన్నదాన్ని పదే పదే వినడాన్ని మననం చేస్తున్నాం మనం. కాబట్టి ఈరోజు ఈ పౌర్ణమి, అసలు పౌర్ణమి రోజుల్లో ఏం జరుగుతుంది, మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి మన యొక్క సూర్యమండలానికి సంబంధించినటువంటి భూమి. ఈ సూర్యమండలంలో మనందరికీ తెలుసు 9 గ్రహాలు ఉన్నాయి. మన సూర్యుడు భూమితో కలిసి మొత్తం 9 గ్రహాలు. చంద్రుడు ఉపగ్రహం. సో ఈ చంద్రుడు, ఈ భూమి, సూర్యుడు ప్రధానంగా మనకు కనిపించేవి. ఈ భూమి పైన మనం ఉన్నాము. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. పౌర్ణమి రోజుల్లో ఏం జరుగుతుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఈ యొక్క భూమి చుట్టూ తిరగడం జరుగుతుంది. ఈ భూమి, ఈ చంద్రుడు కలిసి ఈ సూర్యుడి చుట్టూ తిరగడం జరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు టైం పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు సమయం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 28-29 రోజులు పడుతుంది. సో ఎప్పుడైతే ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్షల్లో అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మనందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు 6వ తరగతి నుంచి మనం చదువుకుంటూ ఉంటాం సూర్యమండలం.
సూర్యుడి యొక్క కుటుంబం, సూర్య కుటుంబం గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాయి ఇవన్నీ? ఆ తిరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, విద్యుత్తు శక్తి, అనేక శక్తులు ప్రవాహం అనేది జరుగుతుంది. అంటే ఒక మోటార్ తిరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చూస్తాం, ఒక సైకిల్కి డైనమో అనేది మనం కనెక్ట్ చేసి అది తిరుగుతుంది అనుకుంటాం, చక్రాలు, విద్యుత్తు అనేది ఉత్పత్తి జరుగుతుంది. అలాగే మనము కరెంటు ఉత్పత్తి చేసేటప్పుడు బాయిలర్స్ తిరుగుతూ ఉంటాయి. బాయిలర్స్ వాటర్ పడి అవి తిరుగుతున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అలాగే ఈ సూర్య చంద్రులు, మరి మిగతా గ్రహాలు, ఇవన్నీ వాటి వాటి కక్షల్లో అవి తిరుగుతున్నప్పుడు ఎంతో అనంతమైన శక్తి అనేది ఉత్పత్తి జరుగుతుంది. సో ఈ శక్తి మానవుడి పైన పడినప్పుడు, అంటే మనం ఈ భూమి మీద ఉన్నాం, మానవుడి పైనే కాదు, ఈ చరాచర సృష్టిలో వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రభావాన్ని మన జీవితం, మనం అసలు ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, ఆ భూమి మీద నుంచి మనం ఈ గ్రహంలో, ఈరోజు ఈ భూగ్రహంలో మనం ఉన్నాం. అలా అనేక గ్రహాల్లో మన యొక్క లక్ష్యానికి అనుగుణంగా మనం ఎక్కడెక్కడ జన్మించాలి, ఏ విధంగా మన యొక్క జీవన పరిణామ క్రమాన్ని సాగించాలి అని మనం వస్తూ అనేక గ్రహాల్లో మనం జన్మ తీసుకుంటూ ఈ పరిణామ క్రమాన్ని సాగిస్తుంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద మనము ఈ యొక్క శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనం ఎలా పరిణామ క్రమం చెందాలి, మనం ఎలా ఎదగాలి అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది పౌర్ణమి రోజుల్లో? పూర్వం మన యొక్క ఋషులు తపస్సు చేసి వారి యొక్క శక్తి జ్ఞానంతో మనకు జ్ఞానాన్ని ఇచ్చారు. దాన్ని వేదము అంటే జ్ఞానం అని అర్థం. దానికి ఏదో పేరు పెట్టి ఉండొచ్చు, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, ఇలా ఋగ్వేదం అని రకరకాల వేదాలు చెప్పడం జరిగింది. సో వేదము అంటే అర్థము జ్ఞానము. ధ్యానము చేస్తే జ్ఞానం. ఈరోజు మనం సింపుల్ గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గత 30 ఏళ్లుగా ఈ యొక్క విజ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సో మనం అంతా ఒక ప్రణాళిక కోసమే ఈ భూమి మీదకి వచ్చాం. అది వేరే, మరొకసారి మనం వేరే సందర్భంలో చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పౌర్ణమి రోజుల్లో ఈ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి మన పూర్వీకులు, మన సాంప్రదాయాలు, ఎన్నో రకాలుగా సాంప్రదాయాలు లేదా మనకు పద్ధతుల ద్వారా ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. పౌర్ణమికి ముందు ఏకాదశి ఉపవాసం, ఆ పౌర్ణమి యొక్క మరి వ్రతాలు, పౌర్ణమి యొక్క పూజా కార్యక్రమాలు, ఇలా మనం ఎప్పటి నుంచో చేయడం అనేది ఒక ఆచార వ్యవహారంగా కొనసాగుతుంది హిందూ శాస్త్రంలో. ఇకపోతే ఈ గ్రహాలు, వాటి యొక్క ప్రభావం మానవుడి పైన పడినప్పుడు అది ఏ విధంగా, ఎట్లాంటి మరి పరిణామ క్రమాలు, పరిస్థితులు ఉంటాయి అనే ఒక విషయాన్ని జ్యోతిష్ శాస్త్రంగా మనకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఈ పౌర్ణమికి సంబంధించినటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క విషయాలను మనం జ్యోతిష్ శాస్త్రంగా మనం చెప్పుకోం. ఈ యొక్క విజ్ఞానాన్ని మనకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనం ఎలా ఉన్నతంగా ఎదగాలి, ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. మనము ఆత్మ సత్యము, ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ పదార్థము, మనమే దైవము అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ భూమి మీదకి మనం వచ్చాం. ఈ భూమి మీదకి మనము ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం తీసుకొని ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్నాం. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలో 3 గుణాలు ఉన్నాయి: తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలతో పాటు మనస్సు ఉంది. ఆ మనస్సును, ఈ యొక్క గుణాలను ద్వారా మనం ఎన్నో కర్మలు చేస్తున్నాము. ఆ కర్మల నుంచి మనం ఫలితాలను పొందుతున్నాం.
ఆ ఫలితాల కారణంగా మనం మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద జన్మ తీసుకుంటూ మరణిస్తూ మళ్ళీ వస్తూ పోతూ ఉన్నాం. జనన మరణాలు మధ్యలో మనం ఎప్పుడైతే ఈ గుణాలను దాటి నిర్గుణ స్థితిలో మనం వస్తామో, అంటే మనసుని శూన్యం చేసి నేనే ఆ దైవాన్ని అని తెలుసుకొని, అంటే దైవమే మనం వాడుక భాషలో మనం చెప్పుకుంటాం, పిల్లలు దేవుడితో సమానం అని, తల్లిదండ్రి గురువు దైవంతో సమానం అని, అతిథి దేవో భవ అని, దేవుడిలాగా వచ్చి కాపాడాడని, ఇలా మనం దేవుడు అనే పదం మనం మనుషుల్లో చెప్పుకుంటాం. ఆయన దేవుడు మహానుభావుడు అని చెప్తుంటాం. అలా మన కంటే ముందు ఎంతో మంది మహానుభావులు మరి ఈరోజు మనం పూజిస్తున్నాం, గుళ్ళు కట్టి వాళ్ళని ఎంతో అద్భుతంగా గౌరవిస్తున్నాం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతో మంది ఈ భూమి మీద బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, రాముడు, ఇలా ఎంతో మంది, షిరిడి సాయిబాబా, ఇలా ఎంతో మంది బాబాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, ఋషులు కావచ్చు, వాళ్ళు దైవంగా పరిపూర్ణంగా తయారయ్యి మరి వారి యొక్క పరిణామ క్రమాన్ని కంప్లీట్ చేసుకున్నారు. అలా ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని వాళ్ళు పరిపూర్ణంగా తయారవ్వాల్సిందే. సో అందుకోసమే మరి దానిలో భాగంగా మనం ఈ పౌర్ణమి యొక్క విజ్ఞానాన్ని తెలుసుకొని మనం ఎలా ఉన్నతంగా ఎదగగలము, ఉన్నతంగా మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోగలము అనేది ఈ పౌర్ణమి యొక్క ఉద్దేశం. మరి పౌర్ణమి రోజుల్లో ఏం జరుగుతుంది? ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ తిరిగే క్రమంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అది పాజిటివ్, నెగిటివ్, మంచి చెడు రెండు యొక్క మిశ్రమ ఫలితాలను మనం పొందుతుంటాం. అదేవిధంగా మరి ఈ చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుంటాడు. ఆ క్రమంలో ఈ చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చినప్పుడు అమావాస్య, ఆ అడ్డు లేనప్పుడు పౌర్ణమి. అంటే ఈ యొక్క భూమి చుట్టూ ఈ యొక్క చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఆ సూర్యుడి యొక్క శక్తి ఇలా ప్రసరిస్తున్నప్పుడు, ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ భూమి ఇక్కడ ఉంది, ఈ మధ్యలో ఈ యొక్క చంద్రుడు తిరుగుతున్నాడు. అప్పుడు ఈ సూర్యుడి శక్తి భూమి మీదకి రాకుండా మధ్యలో అడ్డుగా ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో అప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. అలా అడ్డు లేకుండా ఈ చంద్రుడు ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఈ సూర్యుడు ఇక్కడ నుంచి ఇలా శక్తి ప్రసరణ జరిగినప్పుడు, అంటే చంద్రుడి యొక్క ఆటంకం లేకుండా డైరెక్ట్ గా ఈ భూమి మీద శక్తి ప్రసరించినప్పుడు, అదే సమయంలో గ్రహాలన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ గ్రహాల యొక్క శక్తి కూడా ఈ భూమి మీద ప్రసరించడం జరుగుతుంది. అంటే ఈ పౌర్ణమి రోజుల్లో ఏం జరుగుతుంది? ఈ గ్రహాలన్నీ కూడా ఒక చోట, ఈ చంద్రుడు గ్రహం కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఉపగ్రహం. కాబట్టి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, మిగతా ఈ సూర్యుడు భూమి కాకుండా మిగతా 7 గ్రహాలు, ఆ 7 గ్రహాలు కూడా ఒక చోట ఒక గుంపుగా తయారవడం అనేది జరుగుతుంది, రావడం జరుగుతుంది. ఆ గుంపుని అవి ఏర్పడినటువంటి షేప్ ఏదైతే ఉందో, రూపం ఏదైతే ఉందో, ఆ రూపానికి ఒక పేరు పెట్టారు. మేషం ఆకారంలో, అంటే మార్చి 20 నుంచి ఏప్రిల్ 21 వరకు వచ్చేటువంటి పౌర్ణమి మేషరాశి పౌర్ణమి అని, ఈ ఏప్రిల్ 21 నుంచి మే 21 మధ్యలో వచ్చే పౌర్ణమి వృషభ రాశి పౌర్ణమి అని, అలా మరి జూన్ 21 నుంచి జూలై 21 వరకు వచ్చే, అంటే 20-21 మధ్యలో వచ్చే పౌర్ణమిని మరి అలా చెప్పుకుంటూ పోతే 12 రాసులు ఉన్నాయి. ఆ 12 రాసులు కూడా మరి ప్రతి నెలలో మనకు వస్తూ ఉంటాయి. సో మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు, ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు వృషభ రాశి పౌర్ణమి, మిథున పౌర్ణమి మే 21 నుంచి మరి జూన్ 20 వరకు, కర్కటక రాశి పౌర్ణమి జూన్ 21 నుంచి జూలై 22 వరకు. అలాగే ఇప్పుడు మరి మనం మొట్టమొదటి 3 పౌర్ణములు ఏవైతే ఉన్నాయో, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చేటువంటి పౌర్ణములు, మొదటి పౌర్ణమి ఈస్టర్ పండుగ వస్తుంది మార్చి నెలలో, అది మేషరాశి పౌర్ణమి. వృషభ రాశి పౌర్ణమి మరి మే నెలలో వస్తుంది, అది బుద్ధ పౌర్ణమి. మరి జూన్ నెలలో వస్తుంది, అది మిథున రాశి పౌర్ణమి. ఈ 3 పౌర్ణమిలు చాలా చాలా విశిష్టమైనవి. అలాగే మరి ఇప్పుడు ప్రస్తుతం మనం ఆగస్టు 21 నుంచి
సెప్టెంబర్ 21 మధ్యలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో మనం కన్యా రాశి పౌర్ణమి ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఆ మధ్య కాలంలో వచ్చేటువంటి పౌర్ణమి ఇది. దీన్ని మనం కన్యా రాశి పౌర్ణమి అంటారు. గత నెలలో వచ్చినటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో అది సింహరాశి పౌర్ణమి. అలా ప్రతి నెలలో 12 రాశులు ఉన్నాయి, 12 పౌర్ణమిలు ఉన్నాయి. సో ఈ రాశి అంటే గుంపు, ఒక కుప్ప, ఒక కలిసి ఉండడము. ఆ కలిసి ఒక చోట ఉండడాన్ని మనం రాశి అంటాం. ఆ రాశి సమయంలో ఈ పౌర్ణమి ఆ యొక్క గ్రహాల యొక్క సమూహం ఏ ఏ కక్షల్లో వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఒక గుంపుగా ఏర్పడడం. ఆ కక్షలో ఒక రూపం అనేది, ఆ రూపం ఏదో ఒక రూపం, ఒక షేప్ అనేది ఉంటుంది. మనం 10 మంది ఒక లైన్ లో కూర్చున్నాం అనుకోండి, ఒక షేప్ ఏదో ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్ కి ఒక పేరు పెట్టడం జరిగింది మహర్షులు. సో అది అంటే మనం గుర్తించడానికి అప్పుడు ఒక రూపం అంటే ఈరోజు మనం ఒక భగవంతుడికి విఘ్నేశ్వరుడు కానివ్వండి, లక్ష్మీదేవి కానివ్వండి, సరస్వతీదేవి కానివ్వండి, శివుడు కానివ్వండి, విష్ణుమూర్తి కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ శక్తి స్వరూపులు. వాళ్ళకి ఏ రూపాలు లేవు, కానీ ఆ రూపం అనేది పెట్టినప్పుడు ఆ రూపం అనేది వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ రూపాన్ని పెట్టడం జరిగింది. ఆ రూపం పెట్టినప్పుడు ఆ రూపాన్ని చూడంగానే మనం దానికి సంబంధించిన జ్ఞానం అనేది గుర్తుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సరస్వతీదేవి ఉందనుకోండి. ఆ సరస్వతీదేవి ఆ రూపం ఎలా ఉంటుంది? ఆవిడ వీణ వాయిస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ హంస ఉంటుంది, హంస. సో వీణ, హంస, చేతిలో పుస్తకం. ఆవిడ ఎక్కడుంది అంటే కమలంలో ఉంది. ఇక్కడ కమలము అనేది దానికి అర్థం ఏంటి? భౌతికమైనటువంటి జీవితానికి అంటుకోకుండా ఉండడం. అంటే బురదలో కమలం ఉంది. ఈ బురదలో ఉన్న కమలము నీటికి కానీ ఆ బురదకు కానీ అంటుకోదు. సో ఎప్పుడైతే మనం నీటికి కానీ బురదకు కానీ అంటుకోకుండా ఉంటామో, తర్వాత హంస అంటే శ్వాస, ఆ అంటుకోకుండా శ్వాస మీద ధ్యాస పెడతాము. అప్పుడు మన జీవితం అనేది జ్ఞానవంతంగా, సంగీతపరంగా అంటే అద్భుతంగా ఉంటుంది అనేది ఇక్కడ సింబాలిక్ గా మనకు ఒక రూపం అనేది ఉంది. ఈ యొక్క కమలంలో అంటే ఈ భౌతికమైన ప్రపంచం అంతా బురదే. ఈ బురద అంటే ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 గుణాలతో మనం ఎప్పుడైతే ఉంటామో ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, భౌతికమైన జీవితంలో ఉంటామో అది మురికిగా ఉంటాం మనం. ఈ మురికి అనేది అంటుతుంది, అబద్ధాలు, మోసాలు. అంటే మన గుణాల్లో మనం పనిచేస్తుంటాం, మళ్ళీ పాపాలు, పుణ్యాలు ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి వాటికి అంటుకుంటా ఉంటాం. కానీ అంటుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. హంస అంటే శ్వాస, హంస అంటే పరమహంస అంటే వాళ్ళు పరమ శ్వాసను అంటే ఎక్కువగా వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టారు కాబట్టి వాళ్ళు పరమహంసలు అయ్యారు. సో ఇక్కడ హంస అంటే శ్వాస. ఈ భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని వేరు చేసేది అనమాట ఆ యొక్క హంస. హంస అనేది పాలని నీరుని వేరు చేస్తుంది అంటారు. అంటే పాలని నీరు వేరు చేసేది హంస. అలాగే ఈ శ్వాస అనేది భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని వేరు చేస్తుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ యొక్క సరస్వతీదేవి యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు లేదా ఆ బొమ్మను చూసినప్పుడు మనం దానికి సంబంధించిన జ్ఞానం, మనం ఎప్పుడైతే భౌతిక జీవితానికి అంటుకోకుండా ఉంటామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, అప్పుడు మన యొక్క జీవితము సంగీత భరితంగా ఉంటుంది. సంగీతం అంటే అర్థం హాయిగా ఉందని, అద్భుతంగా, ఉత్తేజితంగా ఉంది. మనం సంగీతం విన్నప్పుడు మనం ఎంత ఆహ్లాదంగా ఉంటాం. మన జీవితం, మనసు గాలిలో తేలుతుందనమాట. అంత అద్భుతంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మన పలుకులు, ఆ యొక్క మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే వాళ్ళ సంగీతంలో వచ్చిన వాళ్ళ యొక్క మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే పుస్తకం అంటే జ్ఞానం. వాడి యొక్క జ్ఞానము సంగీతం నాట్యం చేస్తుంది అంటారు. వాళ్ళ నాలుక పైన సంగీతం నాట్యం చేస్తుంది అంటారు. సో ఇది సింబాలిక్ గా మనం చెప్పడం జరిగింది. సపోజ్ లక్ష్మీదేవి ఉందనుకోండి. లక్ష్మీదేవి కూడా కమలంలోనే ఉంటుంది. ఆ కమలం అంటే ఈ భౌతికమైనటువంటి ఈ బురదలో లేకుండా, అంటుకోకుండా, ఈ బంధాల్లో ఇరుక్కోకుండా ఉన్నప్పుడు ఇక్కడ అభయముద్ర, తర్వాత వరదా ముద్ర ఇలా ఉంటుంది ముద్ర. ఎప్పుడైతే ఆమె ఎప్పుడైతే అభయం అంటే భయం లేకుండా ఉండడం. అభయం అంటే ఎవరో మనకు అభయాన్ని ఇవ్వడం కాదు, భయం లేకుండా ఉండడం. ఎప్పుడైతే మనం భయం లేకుండా ఉంటామో అప్పుడు మన యొక్క సంపద ఏదైతే ఉందో ఆ సంపద అనంతంగా మన దగ్గరకు వస్తుంది. ఆ సంపద మనకు వచ్చినప్పుడు అది వాళ్ళు దాచుకోకూడదు.
ఆ దాచుకోవడం అనేది ఇరుకు స్వభావం, మురికి స్వభావం. మనం ప్రవహించాలి ఎప్పుడు. సంపద అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. అలా ఆ కుండలో ఉన్న సంపద అలా ధారాళంగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అలా ప్రవహిస్తూ ఉండాలి. సో, అలా అభయముద్ర, వరదాముద్ర అంటారు. అది ఎప్పుడు నీవు బురదలో ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఎంత సంపద ఉన్నా సరే భౌతిక జీవితంలో మరి ఉండకుండా ఉండాలి అనేది ఆ లక్ష్మీదేవి యొక్క ఫోటో. అలాగే విష్ణుమూర్తి 4 చేతులు ఉంటాయి, శంకు చక్రాలు ఉంటాయి. సో అంటే దాని యొక్క అర్థం విష్ణు వందే భవ విష్ణు వందే జగద్గురుం భవభయహరం. అంటే భవం భయం, నేను నాది అనేది వదిలిపెట్టిన వాడు విష్ణువు. నేను అంటే భయం, నాది అంటే భావం. ఈ నాది నేను రెండు వదిలిపెట్టినవాడు విష్ణుమూర్తి. ఆయనకి 4 చేతులు ఉంటాయి. అంటే 2 భౌతికమైనటువంటి ప్రపంచానికి, అంటే బాహ్య ప్రపంచానికి, అంటే సమాజం కోసం 2 చేతులు, కుటుంబం కోసం 2 చేతులు. మనం కుటుంబం కోసం పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి. మనం చాలా మంది ఉద్యోగాలు చేస్తుంటారు, కేవలం కుటుంబం కోసమే ఉద్యోగం అనుకుంటారు. పొరపాటది. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు పనిచేస్తే శాలరీ వస్తుంది, అది కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ టీచర్, ఉపాధ్యాయుడు పిల్లలకు విద్యను అందించి ఆ పిల్లల్ని ప్రయోజకులకు చేయాలనే ఒక సామాజికమైనటువంటి స్పృహతో, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి. అంటే ఆయన డబ్బు కోసం కాదు పనిచేయాల్సింది. ఆ డబ్బు కోసం కల్తీ చేసో లేకపోతే ఇంకోలాగానో నేను డబ్బు సంపాదించడం లక్ష్యంగా ఆ పని చేయకూడదు. ఆ యొక్క ఒక కిరాణం షాప్ లో ఉండే వ్యక్తి మరి ఎన్నో సరుకులు అక్కడ తీసుకొచ్చి పెడతాడు. అంటే మనం ఆ సరుకులన్నీ తెచ్చుకోవాలంటే మన జీవితకాలం సరిపోద్ది. మరి ఆయన అక్కడ అన్ని ఒక చోట పెట్టడం వల్ల మనకి సులభం అవుతుంది మన జీవితం. కాబట్టి ఆయన ఆ సేవా దృక్పథంతో ఉండాలి. దానికి డబ్బు వస్తుంది. అంటే ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి వచ్చే డబ్బు వస్తుంది. కానీ డబ్బే లక్ష్యంగా పని చేయకూడదు. ఆ సామాజిక స్పృహతో మనం పనిచేయాలి. సమాజంలో మనము మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు మన కోసం కాదు, సమాజం కోసం అనే దృక్పథంతో మనం పనిచేసినప్పుడు 4 చేతులు, అంటే 2 చేతులు మన కోసము, 2 చేతులు భౌతిక ప్రపంచం కోసం, మన చుట్టూ ఉన్న సమాజం కోసం మనం పనిచేయాలి. అదే విష్ణుమూర్తి యొక్క అవతారం. విఘ్నేశ్వరుడు మన లోపల మూలాధారంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, విఘ్నేశ్వర శక్తి. ప్రథమ పూజ విఘ్నేశ్వరుడికి అంటాం. అంటే ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు, మనమేమో ఆయనకి చెప్తాం శ్లోకాలు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాం అంటే తెల్లని వస్త్రం, భరధరం తెల్లని వస్త్రం కప్పుకున్నటువంటి. ఎవరు కప్పుకున్నారు తెల్లని వస్త్రం? మన యొక్క ఆత్మ తెల్లని వస్త్రం కప్పుకున్నట్టు ఉంటుంది. ఆ తెల్లని వస్త్రం కప్పుకున్న ఓ ఆత్మ అంటే ఏం కప్పుకుంది అంటే ఈ శరీరాన్ని కప్పుకొని ఉంది ఆ తెల్లని వస్త్రం. విష్ణు, నువ్వు విష్ణువులాగా తయారు కావాలి, అందరితో పూజింపబడాలి. ఎప్పుడు నువ్వు పూజింపబడతావు అంటే లోక కళ్యాణం కోసం పనిచేసినప్పుడు. అట్ ది సేమ్ టైం నీ కుటుంబాన్ని వదిలిపెట్టకూడదు. నీ కుటుంబాన్ని చూసుకుంటూ నువ్వు ప్రపంచం కోసం పనిచేయాలి, లోక కళ్యాణం కోసం పనిచేయాలి. అంటే కుటుంబం కోసం 2 చేతులు, లోక కళ్యాణం కోసం, సమాజం కోసం 2 చేతులు. నీకు భవము భయం అనేది ఉండకూడదు, నేను నాది అనేది లేకుండా పనిచేయాలి. ఎందుకంటే ఏ రోజైనా నేను అనేది వెళ్ళిపోతుంది, లేదా నాది అనేది పోతుంది. నాది వదిలిపెట్టి, అంటే ఈ యొక్క భౌతికమైన సంపదలు వదిలిపెట్టి నేనైనా పోవాలి, లేదా నా వాళ్ళైనా పోవాలి, లేదు నేను అయినా పోతాను, నా సంపద అయినా పోతుంది. కాబట్టి భవభయహరం. శశివర్ణం అంటే నీ చుట్టూ ఒక కాంతివంతంగా తయారవ్వాలి. నువ్వు నీ చుట్టూ ఒక చంద్రబింబం, చంద్రవర్ణం. మనం పౌర్ణమి ధ్యానం చేసేది ఎందుకంటే మన చుట్టూ ఒక కాంతి, చంద్రుడి యొక్క కాంతి మన చుట్టూ శశివర్ణం. ఆ చంద్రుడి యొక్క వర్ణం మనం అంటే గోల్డెన్ ఎల్లో, చంద్రుడి యొక్క వర్ణం. ఎవరైతే జ్ఞానులు ఉంటారో, ఎవరైతే ఉన్నత ఆత్మలు ఉంటారో వాళ్ళందరి వారి యొక్క చుట్టూ ఆరా అనేది చంద్రుడి యొక్క వర్ణంతో ఉంటుంది. నువ్వు చంద్రుడి వర్ణంతో వెలిగిపోవాలి. ప్రసన్న వదనం, ఇంత చేస్తున్నా నువ్వు నీ వదనం ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి. ధ్యాయేత్, ఇవి ధ్యానంతోనే వస్తాయి. సర్వ విఘ్నోపశాంతయే, సర్వ విఘ్నాలు శాంతిస్తాయి. నీకు అడ్డం అనేది లేదు, విఘ్నాలు అనేవి తొలగిపోతాయి ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తే అని
విఘ్నేశ్వరుడు మనకు చెప్తుంటాడు. కానీ మనం విఘ్నేశ్వరుడికి చెప్తాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటే పొద్దున్నే స్నానం చేయగానే నేను చిన్నప్పుడు చేసే పని అది. ప్రతిరోజు అది చెప్పేస్తే అయిపోయింది అనమాట మన పూజ. అది మాత్రం అందరికీ వస్తుంది సహజంగా. అంటే ఆయన మనకి చెప్తాడు, మనం ఆయనకి చెప్తాం. పంతులు గారు అరే లెక్కలు చేయరా రేపు మొత్తం కంప్లీట్ చేసుకొని రారా అంటే మనం కూడా అరే లెక్కలు చేసుకొని రారా అని మనం తిరిగి చెప్పామనుకోండి ఎలా ఉంటుంది? ఆయన ఏం చెప్తే అదే మనం చెప్పామనుకోండి తిరిగి ఏ ఉపయోగం లేదు. వల్లె వేయడం అంటారు. వారు చెప్పింది మనం ఆచరించాలి, మనం ఆచరణలో పెట్టాలి. సో ఇది అంటే ఒక సింబాలిక్ గా ఒక విగ్రహాన్నో ఒక రూపాన్నో మనం ఎందుకు పెట్టారు అంటే జ్ఞానం కోసం. ఎందుకంటే ఈ శ్లోకాలు ఈ భాష అనేది ఎప్పుడు మారుతుంది. అది సంస్కృతంలో ఉంది ఆ రోజు, ఈ రోజు మనం తెలుగులో మాట్లాడుతున్నాం లేదా ఇంగ్లీష్ హిందీ ఇప్పుడున్న భాషలు వేరు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ భాషలో ఉంది సంస్కృతం. ఇప్పుడు మనం ఆ జ్ఞానాన్ని ఆ సంస్కృతాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. అందుకనే ఆ రూపం అనేది మారదు, రూపం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. కాబట్టి ఆ రూపాన్ని మనం ఆ ఋషులు మనకు అందించారు. ఇక మనం ఈ పౌర్ణమి ధ్యానానికి వస్తే ఈ యొక్క రూపం ఏదైతే ఉందో మేషరాశి పౌర్ణమి అని, వృషభ రాశి పౌర్ణమి అని, మిథున పౌర్ణమి అని, కన్యారాశి, సింహరాశి అలా ప్రతి నెలలో వచ్చే ఒక పౌర్ణమి పేరు ఆ ఆకారంలో ఏదైతే మన యొక్క గ్రహాలు ఆయా ఆకారాల్లో ఉన్నాయో ఆ ఆకారాన్ని మనం ఒక పేరు పెట్టుకున్నాము. అంటే ఋషులు మహర్షులు ఎంతో తపశక్తితో మరి వాళ్ళు ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం కన్యా రాశి అంటే మీరు చూస్తే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కక్షలో కన్య ఈ పౌర్ణమి సమయంలో కన్య షేప్ లో మనం కన్యా రాశి మీరు ఎక్కడైనా మనకు జ్యోతిష్ శాస్త్రం సంబంధించి లేదా కొన్ని మనకు ఏవైతే ఈ గ్రహాల యొక్క గ్రహ ఫలాలు ఇట్లాంటి వాటిల్లో మనకు ఆ రాశి ఎలా ఉంటుంది అనేది మన షేప్ మనకు తెలుస్తుంది. ఆ కన్యా రాశి అనేది మనం ఆ షేప్ లో ఉంటుంది అనమాట. ఈ గ్రహాలన్నీ ఆ ఆకారంలో ఉంటాయి ప్రస్తుతం. కాబట్టి ఆ రాశి అంటే ఒక్కొక్క ఆకారానికి ఒక శక్తి ఉంది. ఆ ఆకారం అంటే ఒక ఫామ్ అయినప్పుడు వాటి యొక్క ఎనర్జీ సిస్టమ్ మన పైన పడి మన పైన ఆ ప్రభావం ఎలా ఉంటుంది అని తెలుసుకునే శాస్త్రమే ఈ యొక్క పౌర్ణమి యొక్క శాస్త్రం. సో ఈ సూర్యుడి యొక్క శక్తి ఈ గ్రహాల ద్వారా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆ భూమి పైన ఉన్నటువంటి మన పైన ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము ఎన్నో జన్మలు ఎత్తాం. ఎన్నో జన్మల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో నేను నా తల్లిదండ్రులకి జన్మ తీసుకున్నాను. నా తల్లిదండ్రుల ద్వారా నేను జన్మ తీసుకున్నప్పుడు నేను ఈరోజు దాదాపు 47 సంవత్సరాలు. నాకు ఇంత కాలము నా తల్లిదండ్రులు నాకు ఎంతో సేవ చేసి ఉంటారు. అంటే నన్ను చిన్నప్పుడు వాళ్ళు ఎత్తుకొని అంటే కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు, ఆ తర్వాత మరి మనం ఎదిగే క్రమంలో వాళ్ళు మనకి ఎంతో సేవ చేస్తే తప్ప మనం ఎదగలేం. అంటే వాళ్ళకి మనం రుణపడి ఉంటాం. ఆ తర్వాత ఆ క్రమంలో మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, మన చుట్టూ ఉన్న సమాజం కావచ్చు మనకు ఎంతో సేవ చేసి ఉంటారు లేదా సహాయం చేసి ఉంటారు. మనం ఎంతో మందికి చేసి ఉంటాం. ఆ తర్వాత మనం వివాహం చేసుకుంటాం. మన భార్య లేదా భర్త వారికి మనకి వారు ఎంతో సహాయం సేవా కార్యక్రమం చేసి ఉంటారు. అంటే వాళ్ళకి మనం రుణపడి ఉంటాం లేదా మనకి వాళ్ళు రుణపడి ఉంటారు. ఆ తర్వాత మన పిల్లలు వాళ్ళు మనం ఎంతో సేవ చేస్తే కానీ వాళ్ళు ఎదగరు. అలాగే వాళ్ళు కూడా మనకు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు మనకు సేవ చేస్తుంటారు. అంటే ఒక జన్మలో ఒక జీవిత కాలంలో మనం ఇంతమందితో రుణానుబంధాలు కలిగి ఉన్నప్పుడు, ఎన్నో సంబంధాలు మనం కలిగి ఉన్నప్పుడు మంచి చెడు మిశ్రమ ఫలితాలనే ఉంటాయి. ఇలా మనము కనీసం 300-400 జన్మలు ఎత్తుతాం మనం పరిపూర్ణంగా తయారవడానికి. ఒక ఆత్మ సగటున ఒక ఆది మానవుడి నుంచి అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఖనిజం నుంచి మొక్కగా, మొక్క నుంచి జంతువుగా, జంతువు నుంచి మానవుడిగా వచ్చిన తర్వాత మానవ జన్మ తీసుకొని
ఒక ఆది మానవుడి నుంచి ఒక పరిపూర్ణమైనటువంటి బుద్ధుడుగా ఒక పరిపూర్ణ మానవుడిగా ఒక దైవంగా రూపాంతరం చెందడం కోసం కనీసం 400 జన్మలు పడుతుంది సగటున. ఒక పీజీ చేయాలంటే ఒక 17-18 ఏళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఎలాగైతే పడుతుందో, నాలాంటి కొంచెం మొద్దులు ఉన్నారనుకోండి 4-5 ఏళ్ళు ఎక్స్ట్రా పట్టచ్చు. కొంచెం బాగా చదువుకునే ఇంటెలిజెన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు తక్కువ కాలంలోనే పూర్తి చేయొచ్చు. 10 ఏళ్లలోనే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు. అలా అంటే కొంత ఇంటెలిజెన్స్, గత జన్మల్లో ఉన్న జ్ఞానం కనెక్ట్ అయిన వాళ్ళు చాలా తొందరగానే వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. శంకరాచార్యులు వారు చిన్నప్పుడే ఆయన ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అలా అది ఎగ్జంప్షన్. అంటే కొన్ని పరిస్థితులు అవి మనం సగటున తీసుకోవడం జరగదు. సో సగటున మనం 400 జన్మలు పడుతుంది, 50 జన్మలు +/- ఇది సహజంగా జరిగేది. సో ఈ 50 జన్మల్లో 400 జన్మల్లో మనం ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో పుణ్యాలు చేసాం. ఈ పాప పుణ్యాల ఫలితంగా పునరపి జననం, పునరపి మరణం. అందుకే అన్నమాచార్యుడు ఏం చెప్పాడు? తెగదు పాపము, తీరదు పుణ్యము. ఇది తెగేది కాదు, తీరేది కాదు. మరి ఏం చేయాలి అంటే మళ్ళీ ఆ కర్మలు తీర్చుకోవడం కోసం, భోగాలు అనుభవించడం కోసం, రోగాలు అనుభవించడం కోసం మళ్ళీ ఈ భూమి మీదకి మనం వస్తూ పోతూ ఉండాలి. ఈ క్రమంలో ఎన్నిసార్లు వద్దాం, ఎన్నిసార్లు పోదాం? ఇది ఎండ్ లేదా దీనికి? ఇప్పుడు అప్పు చేస్తాం, అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేయాలి, మళ్ళీ అప్పులు చేస్తుండాలి. ఇది ఎప్పటికీ అయ్యే పని కాదు, కొత్త అప్పులు ఇవ్వరు. అందుకనే మనకు రుణమాఫీ పథకం అనేది పెట్టారు. రైతులకి ఏం చేస్తారు? రుణమాఫీ. ఇంకా నువ్వు అప్పు లేదు, నీకు క్లోజ్, ఇప్పుడుతో ఇక నుంచి ఫ్రెష్. అలాగే మనకు కూడా రుణమాఫీ పథకం ఉంది, ఈ యొక్క జన్మ కర్మల ఫలితాలను తీర్చుకోవడానికి. ఎలా అంటే సరెండర్నెస్, మనల్ని మనం సమర్పించుకోవాలి. లేదు నేనే తీర్చుకుంటా అంటే తీర్చుకో, నో ప్రాబ్లం. ఇక్కడ బ్యాంకు అప్పులు అంటే, లేకపోతే భౌతికమైన జీవితంలో అప్పులు ఎగ్గొట్టవచ్చు, కానీ అక్కడ అప్పులు ఎగ్గొట్టడానికి కుదరదు. ఆ ఎగ్గొట్టకుండా ఉండేదాని కోసమే ఈ గ్రహాల యొక్క ప్రభావం, ఈ గ్రహాల యొక్క పరిపాలన. మనం ఈ జన్మలో మనం ఇక్కడ ఎక్కడ ఎగ్గొట్టినట్టు గత జన్మలో ఇలా సంచిత కర్మలు అంటాం. గత జన్మల్లో ఏవైతే కర్మలు చేశామో వాటిని సంచిత కర్మలు. కర్మ అంటే చెడు అనుకోకండి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రెండు మిశ్రమ ఫలితాలతో కూడినటువంటి ఈ యొక్క సంచిత కర్మలు ఉన్నాయో, ఆ సంచిత కర్మలు ప్రస్తుతం మనం ఈ జన్మలో మనం అనుభవించడం కోసం తెచ్చుకున్నటువంటి కర్మలు ప్రారబ్ధ కర్మలు. అంటే వాడి ప్రారబ్ధం అంటాం. వాడి ప్రారబ్ధం ఏం చేయలేము అంటే ఇది తప్పదు, ఇక మనం తెచ్చుకున్నాం ఈ జన్మకి అనుభవించడానికి. మరి ఈ జన్మలో కూడా మనం కర్మలు మంచి చెడు రెండు చేస్తుంటాం. ఈ రెండింటి యొక్క ఫలితం భవిష్యత్తులో అనుభవించాలి. ఆ భవిష్యత్తులో మనం ఏదైతే అనుభవిస్తామో ఆ భవిష్యత్తు జన్మల్లో మనం అనుభవించడానికి అది ఆగామి కర్మలు అంటాం. సంచిత కర్మలు అంటే గతానివి, ప్రారబ్ధ కర్మలు అంటే ప్రస్తుతము, ఇప్పుడు చేసినవి భవిష్యత్తులో అనుభవించేవి ఆగామి కర్మలు. ఇలాంటి ఈ 3 రకాల కర్మలు ఎన్నో జన్మల ద్వారా మనం తెచ్చుకున్నవి. మరి వీటిని ఏదో ఒక రోజు మనం, ఎందుకంటే వాటన్నిటిని ఈ జన్మలో చేసిన అప్పులు తీర్చడమే కష్టమైతే మరి ఎన్నో జన్మల్లో మనం చేసిన కర్మలు వీటన్నిటిని మళ్ళీ కొత్తవి ఇవన్నీ తీర్చుకోవడం ఇంకెంత కష్టం, అది సాధ్యమవుతాయా? కాబట్టి వాటిని మనం అధిగమించడం కోసం మనం ఈ పౌర్ణమి ధ్యానం ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ పౌర్ణమి ధ్యానంలో ఏం జరుగుతుంది? అసలు పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది? ఆ పౌర్ణమి రోజున సూర్యుడి యొక్క అనంతమైన శక్తి
మూల చైతన్యం నుంచి అనంతమైన శక్తి సూర్యుడి ద్వారా, ఈ గ్రహాల ద్వారా ఈ భూమి మీదకి వస్తుంది. ఆ టైంలో చంద్రుడి యొక్క ఆటంకం లేదు. చంద్రుడు కూడా వేరే చోట ఉన్నాడు. చంద్రుడి యొక్క పని ఏంటి? సహజంగా చంద్రుడి యొక్క శక్తి ఒక వ్యతిరేకమైనటువంటి ఉద్గారమైనటువంటి మరి దుష్టమైనటువంటి శక్తులు ఉంటాయి చంద్రుడి దగ్గర. ఆ చంద్రుడు అమావాస్య రోజుల్లో, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఆ చంద్రుడి యొక్క ప్రభావం మానవుడి మీద పడుతుంది. ఇది మాంత్రికులు చాలా మంది అమావాస్య రోజుల్లో చేతబడులు ఇట్లాంటి కార్యక్రమాలు, అంటే చంద్రుడి యొక్క శక్తి నెగిటివ్ ఎనర్జీ బాగా పనిచేస్తుంది. పౌర్ణమి రోజుల్లో ఈ ఆటంకం లేదు, చంద్రుడి యొక్క ఆటంకం లేదు, సూర్యుడి యొక్క శక్తి నేరుగా భూమి మీదకి వస్తుంది. అప్పుడు మనము ఆ శక్తిని మనం తీసుకోవాలి. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే, ఒక పవర్ స్టేషన్ ఉందనుకోండి, ఆ పవర్ స్టేషన్ నుంచి శక్తి భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే మన ఇంట్లోకి వచ్చింది, అంత శక్తి కనుక ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఈ మనం బల్బులన్నీ పేలిపోతాయి ఆ వోల్టేజ్ని తట్టుకోలేక. అంత శక్తి మరి వస్తుంది. ఆ శక్తిని మరి సబ్స్టేషన్ ద్వారా, ట్రాన్స్ఫార్మర్ ద్వారా నియంత్రించి ఆ యొక్క శక్తిని మనం ఇంట్లోకి తీసుకుంటాం. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో వచ్చే శక్తిని మనం నేరుగా తీసుకుంటే మనకు మన శరీరము, మనసు, మన భావాలు ఇవన్నీ కూడా చిట్లిపోతాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చాలా మంది మానసికంగా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు పౌర్ణమి రోజుల్లో అది ముదిరిపోతుంది, పిచ్చి ముదిరిపోతుంది. పిచ్చి బట్టి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. దానికి కారణం ఈ శక్తి కారణంగా. పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో ఇది చాలా ఉధృతంగా ఉంటుంది వాళ్ళ యొక్క స్వభావం. మిగతా అందరిలో కూడా ఆ స్వభావం అనేది ఉద్రేకపూర్వకంగానే ఉంటుంది, కానీ అది మనం గమనించినంతగా ఉండకపోవచ్చు మిగతా వాళ్ళల్లో. సహజంగా అయితే ఈ పౌర్ణమి రోజుల్లో ఎవరైనా ఆ శక్తి కారణంగా వాళ్ళు ఉన్న స్థితుల్లో అది ఉద్రేకపూర్వకంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే, మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, మన భావాల్ని అదుపులో ఉంచుకోవాలి సాధన ద్వారా. సహజంగా మనం మానవుడి యొక్క ఈ చక్రాల యొక్క స్థితి 7 చక్రాలు, అంటే 6 చక్రాలు, 7వ చక్రం సహస్రారం స్థితి అంటాం. ఈ 6 చక్రాల యొక్క నియంత్రణ, ఈ 3 చక్రాలు, కింద 3 చక్రాలు యాక్టివ్గా ఉంటాయి ఎవరికైనా సహజంగానే ఎప్పుడు. అంటే ఇవి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ యొక్క 7 చక్రాలు, మొదటి చక్రం మూలాధార చక్రం నేను, రెండో చక్రం నాది, మూడో చక్రం మనం. అంటే నేను, నాది, మనం. నేను అంటే నేను మాత్రమే, నేనే తాగాలి, తినాలి, నాకు మాత్రమే సొంతం ప్రతిదీ, నేను అనే ఒక స్వభావం. రెండో చక్రం నాది, అంతా నాదే, నాది నా పక్కనాడిది నాదే, నాది నాదే, ఇలా అందరిది నాదే అనే తత్వం. మూడోది మనం, మనవాడు, మన కులం, మన మతం, మన సొసైటీ, మన వర్గం, ఇది మనం అనే ఒక ఆలోచన విధానం. ఇవి సహజంగా ప్రతి వాళ్ళలో ఈ మూడిట్లో ఉంటారు ఎవరైనా, ప్రతి వాళ్ళలోనూ. దాన్ని దాటిన స్థితి అనాహతం, అంటే అంతా ప్రేమమయం, ప్రకృతిమయం అని సాధన చేసి అందరిలో ఉన్నది ఆత్మస్వరూపం, అందరిలో ఉన్నది జ్ఞానం, అందరిలో ఉన్నది దైవం అని తెలుసుకొని విశుద్ధి అంటే విశేషమైన శుద్ధి, విశుద్ధి అంటే ఇది విశుద్ధి, విశేషంగా శుద్ధి చేసుకొని మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి కర్మల్ని దగ్ధం చేసుకొని మన యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని ఇక్కడ దివ్య చక్షువుని అంటే ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజితం చేసుకొని ఆ అందరిలో ఉన్న దైవం, అందరిలో దైవమే కదా ఉంది అని తెలుసుకొని
అసలు అందరిలో ఉన్న దైవం నేనే కదా అని ఈ సహస్రారంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సహజంగా 3 చక్రాల్లో ఉంటారు. వారు ఈ కనీసం ఈ 3 రోజులు, ఈ యొక్క 7 రోజులు, ఈ పౌర్ణమికి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, పౌర్ణమి రోజు, ఈ ముందు కింద 3 చక్రాల్ని మనం స్టాప్ చేయాలి. అంటే నేను, నాది, మనం అనేదాన్ని స్టాప్. నేను లేదు, మనం లేదు. అంటే ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల మనం కాస్త శ్రద్ధను తగ్గించి ఆత్మ యొక్క పురోగతి, ఆ దైవత్వం యొక్క పురోగతిని, దివ్యత్వాన్ని యొక్క పురోగతిని మనం సాధించడానికి కోసం ప్రయత్నం చేయాలి. అంటే నేను, నాది, మనం అనే దానికి కాస్త తగ్గించాలి. అంటే నేను అనేది శరీరం, ఆ శరీరానికి కాస్త మనం తక్కువ భోజనం పెట్టాలి. ఈ మొదటి 3 రోజులు, తర్వాత 3 రోజులు కాస్త ఏం చేయాలి మనం, ఈ పౌర్ణమి రోజు శరీరానికి కావాల్సిన ఆహారాన్ని తగ్గించాలి. ఎప్పుడైతే దానికి రోజు పడేసే అన్నం కుంభాలు పెడితే అది పెరిగిపోతుంది నేను అనేది. దాన్ని కాస్త తగ్గించామనుకోండి, నేను అనేది తగ్గిపోతుంది. మనం అన్నం ఆకలి బాగా తిన్నాం అనుకోండి, ఉద్రేకంగా అవతల వాడి మీద గొడవకి వెళ్తాం. ఎప్పుడైతే అది తగ్గించామని నీరసం వస్తుంది, అంటే ఫిజికల్ గా మనం తగ్గిపోతాం. అప్పుడు పోతే పోనీ నీ కర్మ నువ్వు మనకెందుకు పోని అని నేను అనేది పోతుంది. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే సరే అంటే అనుకో అంటాం. ఎప్పుడు కాస్త మనం ఆహారాన్ని తగ్గించినప్పుడు. నాది అంటే మనస్సు, స్వాధిష్టాన చక్రం అనేది మనసుకు కనెక్టింగ్. ఆ మనసును ఏం చేయాలి, పనికిరాని ఆలోచనల వైపు, అంటే కామం లేదా సంపద, భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైన విషయాల పట్ల మనం కాస్త తగ్గించాలి ఆలోచన. మనసుని, శత్రువులు ఉంటారు మనకు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు. ఎందుకంటే మన ఇంటి పక్కనో ఇంట్లోనో ఉంటారు, మన గిట్టదు. వాళ్ళని చూస్తేనే మనకు కోపం వస్తుంది. ఎందుకంటే మనం గత జన్మ యొక్క శత్రుత్వం క్యారీ చేస్తుంటాం. గతంలో వాళ్ళు మనల్ని తిడతారు, లేదా ఇప్పుడు మనం తిడతా ఉంటాం. ఎప్పుడు గతంలోనే ఉంటాం మనం. వాళ్ళు కనపడంగానే మనకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళ ఆలోచనలో రాగానే మనకు విపరీతమైన కోపం, ద్వేషం, బాధ, భయం ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేయాలి. ఎప్పుడైతే ఆహారాన్ని తగ్గిస్తామో మనసు కూడా కాస్త ప్రశాంతం అవుతుంది. మనం అంటే మన వాళ్ళు, మన కులం, మన మతం, మన వాళ్ళు, మన వర్గం, మన సొసైటీ. ఈ మనం అనేది ఎప్పుడైతే వస్తుందో, మనం కాని వాళ్ళు వేరే, వాడు మనవాడు కాదు, మనకు సంబంధించిన వాడు కాదు, మన కులం కాదు, మన మతం కాదు, మన సొసైటీ కాదు, మన గ్రూప్ కాదు. అంటే వ్యతిరేక భావాలు అనేవి వస్తుంటాయి. కాబట్టి అంతా నేను ఆత్మను, నేను దైవాన్ని, అందరిలో ఉన్నది కూడా నేనే. ఇక్కడ నువ్వు కాదు ఎక్కడుంది, నీది కానిది ఏంటి, కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది? పుట్టినప్పుడు కులం లేదు, పోయినప్పుడు కులం లేదు, అందరూ ఆ మట్టిలో కలిసిపోవాల్సిందే. మతాన్ని ఎవరు సృష్టించలేదు, పెట్టలేదు. అంటే ఎవరైతే క్రిస్టియన్ మతం అని చెప్పుకుంటున్నారో ఆ జీసస్ క్రైస్ట్ మతాన్ని పెట్టలేదు. రాముడు మతం అంటే హిందూ మతం అని, రాముడు జన్మభూమి అని మనం పోరాడుతున్నాం. ఆ హిందూ ధర్మాన్ని రాముడు స్థాపించలేదు, కృష్ణుడు స్థాపించలేదు. బౌద్ధ మతాన్ని బుద్ధుడు పెట్టలేదు. జైన మతాన్ని జైనులు ఎవరైతే ఆ తీర్థంకరులు ఉన్నారో వాళ్ళు పెట్టలేదు. వాళ్ళ పరంపర ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాని తర్వాత వాళ్ళు వ్యాపారం, దాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయడానికో, వారి బోధనలు ప్రచారం చేయడానికో రకరకాల మతాలను సృష్టించారు. అవి వికృత రూపం దాల్స్తున్నాయి రోజు రోజుకి, రాను. కాబట్టి పిరమిడ్ సొసైటీ ఉద్దేశం ఏంటి అంటే, కింద అనేక మతాలు, అనేక ఆచారాలు, అనేక వ్యవహారాలు, పైన ఏకం, అంతా నేనే అంతా. ఇది పిరమిడ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ పిరమిడ్ యొక్క ఉద్దేశం కింద అనంతము, పైన ఏకము, అన్ని మతాలు, అన్ని వర్గాలు అంతా ఒకటిగా తయారవడము అనేదే పిరమిడ్ యొక్క ఉద్దేశం. సో అందరిలో ఉన్నది మనమే. వేదాలు ఏం చెప్తున్నాయి, నువ్వే అంతా నువ్వే, నువ్వు కాంతి అంటూ ఏమీ లేదు.
కాబట్టి అది తెలుసుకోవాలంటే మనం సాధన చేయాలి. ఈ కింద 3 చక్రాలని ఆపేసి, అంటే శరీర ఆహారాన్ని తగ్గించుకొని, ఆలోచనలు తగ్గించుకొని, బుద్ధిని అంటే మన యొక్క విజ్ఞానాన్ని సంబంధించినటువంటి అనేక గ్రంథాలని మనం చదువుతూ, పుస్తకాలను చదువుతూ, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ, ఆధ్యాత్మిక విషయాలను మనం చూస్తూ, కోపాన్ని, భయాన్ని, ద్వేషాన్ని కలిగించేటువంటి న్యూస్ ఛానల్స్ చూడకుండా, మన లోపల కామాన్ని లేకపోతే భౌతికమైనటువంటి తత్వాన్ని పెంచేటువంటి సీరియల్స్ను, సిడీస్ని, అంటే కోపాన్ని, ద్వేషాన్ని వీటిని పెంచేటువంటి ఈ సీరియల్స్ వీటిని బంద్ చేసి మనం ఈ పై 3 చక్రాలని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఆహారాన్ని తగ్గించాలి, ఆలోచనలు తగ్గించాలంటే ధ్యానం చేయాలి, మౌనాన్ని పాటించాలి, మాటలు తగ్గించాలి, పుస్తకాలు చదవాలి, మంచి ఆధ్యాత్మిక ప్రసంగాలను, వీడియోస్ని మనం చూడాలి. ఇది ఈ 7 రోజుల పాటు మనం చేయాల్సిన సాధన. ఎప్పుడైతే ఈ 7 రోజుల పాటు మనము ఈ కార్యక్రమంలో ఉంటామో, మిగతా నెల రోజుల్లో మనము ఈ యొక్క శక్తిని మనం ఉపయోగించుకుంటాం. అంటే ఈ మిగతా 28 రోజులు, 29 రోజులు మళ్ళీ పౌర్ణమి వచ్చేంత వరకు ఈ శక్తి మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదే మనం పౌర్ణమి రోజుల్లో మనం చేయాల్సిన పని. ఈ రోజు అంటే ఈ 7 రోజులు పౌర్ణమిని మనం ముందు 3 రోజులు పౌర్ణమి రోజు, తర్వాత 3 రోజులు ఇలా విభజించుకుంటాం. మొదటి 3 రోజులు సరెండర్. మనం 3 భాగాలు చేసుకోవాలి అంటే సమర్పణ, మనల్ని మనం సమర్పించుకోవాలి, ఆ భగవంతుడికి అంకితం కావాలి, లేదా విశ్వానికి అంకితం కావాలి, ఆ యూనివర్స్కి మనం కనెక్ట్ అవ్వాలి, సమర్పించుకోవాలి. తర్వాత పౌర్ణమి రోజు మనం అనుసంధానం కావాలి, ఆ పౌర్ణమి శక్తితో మనం అనుసంధానం కావాలి, పౌర్ణమి శక్తిని మనం తీసుకోవాలి, ఆ పౌర్ణమితో కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత 3 రోజులు డేస్ ఆఫ్ గివింగ్, సమర్పణ, అనుసంధానం, సేవ. మనం సేవ చేసుకోవాలి. దైవత్వం అంటే సేవ చేయడమే. ఇతరులకు మనం సేవ చేయడాన్ని దైవత్వం అంటే. రాముడు ఏం చేశాడు? ప్రజల్ని పాలించాడు సక్రమంగా తన బిడ్డల్లాగా, అందుకే రామరాజ్యం అన్నారు. కృష్ణుడు ఏం చేశాడు? ధర్మాన్ని స్థాపించాడు. బుద్ధుడు ఏం చేశాడు? రాజ్యాన్ని వదిలిపెట్టి, అన్నిటి నా సొంతం అనే దాన్ని వదిలిపెట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల్లో ఉన్న దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఆయన ఆ జ్ఞానాన్ని అందరికీ బోధించాడు. జీసస్ ఏం చేశాడు? కరుణ, దయను కలిగి ప్రజలందరినీ కూడా బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. అలా సేవ వారి యొక్క స్థితుల్లో వాళ్ళ జన్మ రహస్యాన్ని బట్టి వాళ్ళ యొక్క లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు సేవ చేశారు. అలా మనం కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే, మనల్ని మనం తెలుసుకొని, మనం దైవాలమని తెలుసుకొని, ఆ దైవత్వంతో మనం ఇతరులకు సేవ చేయడం కోసం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, బ్రహ్మ యజ్ఞాల ద్వారా ఎన్నో అంశాత్మలను సృష్టించాడు. ఆ అంశాత్మలు సృష్టించినటువంటి ఆ యొక్క అంశాత్మలు యజ్ఞాలు చేసి పరిపూర్ణంగా తయారవ్వాలి. అంటే మనం యజ్ఞాలు చేయడం కోసం వచ్చాం. యజ్ఞము ద్వారా జన్మ తీసుకున్నటువంటి అంశాత్మలు యజ్ఞాలు చేస్తూ ఎదగాలి. యజ్ఞం ద్వారానే నువ్వు ఎదుగుతావు. అంటే లోక కళ్యాణం ద్వారానే నువ్వు అది చేయడం కోసం మనం ఆ శక్తి కావాలి. ఎనర్జీ ఉంటేనే, బండిలో పెట్రోల్ ఉంటేనే వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. కారులో డీజిల్ ఉంటేనే ప్రయాణం చేస్తుంది. అలాగే మన దగ్గర శక్తి ఉంటేనే మనం అద్భుతంగా ప్రయాణం చేయగలుగుతాం. ఆ శక్తి ఎలా ఉంటుంది?
ఒక్క పౌర్ణమిలో ఒక రకంగా, ప్రతి పౌర్ణమికి దాని యొక్క రంగు, దాని యొక్క లక్షణాలు, దాని యొక్క జ్ఞానము, విశేషంగా దాని యొక్క ప్రభావం అనేది మానవుడి పైన ఉంటుంది. మనం కర్మలంటే ఒక వ్యక్తిని మనం పొడిచాము, ఆ వ్యక్తి మళ్ళీ లేదా వేరే ఇంకొక వ్యక్తి మనల్ని పొడుస్తాడు. అంటే దానికి సంబంధించి పొడవడం వల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ నెగిటివ్, అంటే వ్యతిరేకం. చిన్నప్పుడు మనం కొట్టుకుంటా ఉంటాం పక్కన ఉన్న పిల్లలతోని, తర్వాత ఫ్రెండ్స్ అయిపోతాం. అంటే వ్యతిరేకమైనటువంటి స్థితిలోంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తుంటాం. అంటే మొదటి జన్మల్లో అమాయకంగా జన్మ తీసుకొని తమో గుణంలో అమాయకంగా ఉంటాడు. మొట్టమొదటి జన్మలు అమాయకమైనటువంటి జన్మలు. పిల్లవాడు అమాయకంగా ఉంటాడు ఫస్ట్. ఆ తర్వాత ఎప్పుడు చూసినా వాడు ఫైటింగ్, పక్కన వాళ్ళతో వీళ్ళతో రౌద్రంగా ఉంటాడు. వస్తువుల్ని పగలగొట్టడం, పక్కన వాళ్ళని కొట్టడం, గిచ్చటం, ఇలాంటి స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత అందరితో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు, అందరికి సహాయం చేస్తుంటాడు. తమోగుణం, రజోగుణం, సత్వగుణంలో. ఆ తర్వాత నిర్గుణిగా మారతాడు, అంటే దైవత్వాన్ని సంతరించుకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఎవరితో పట్టించుకోడు. ఇది ఒక జీవితంలో మనం చూసినప్పుడు. అలాగే కొన్ని జీవితాల పాటు మనం చూస్తే, ఒక శరీరానికి ఎలాగైతే బాల్యము, యవ్వనం, కౌమారము, వృద్ధాప్యం ఉన్నాయో, ఆత్మ కూడా అలాగే ఉంటాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం. అంటే కొన్ని జన్మలు బాల్య స్థితిలోను, కొన్ని జన్మలు యవ్వన స్థితిలోను, కౌమార స్థితిలోను, యవ్వన స్థితిలోను, అలా వృద్ధాప్య. మనం చిన్నప్పుడే పిల్లవాడు వృద్ధుల్లాగా మాట్లాడుతున్నాడు, పెద్దవాళ్ళలాగా, ఆరిందాల్లాగా మాట్లాడుతున్నావు ఏంటంటాం. అంటే వాడు ఎన్నో జన్మలు ఎత్తాడు. అలా ఎన్నో జన్మల్లో చివరి జన్మలకు వచ్చేసరికల్లా ఇతరులకు మనం సేవ చేయడం కోసం, ఒక దైవంగా తయారవడం కోసం. కాబట్టి ఇప్పుడు దాదాపు మనం ఈ పౌర్ణమి ధ్యానంలో అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా చివరి జన్మల్లో ఉన్న వాళ్ళని తెలుసుకోవచ్చు. ధ్యానంలోకి రాలేం చివరి జన్మల్లో, లేకపోతే మనం ధ్యానంలోకి ఎంటర్ కాం. కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్రం సమజపం, కోటి జపం సమధ్యానం, ధ్యాన కోటి సమోలయ అంటారు. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం. అంటే పూజలు చేసేవాళ్ళు మొదటి స్థాయిలో ఉంటారు. కోటి స్తోత్రం సమజపం, కోటి స్తోత్రాలు చెప్పేవాళ్ళు రెండో దశలో ఉంటారు. కోటి జపం సమధ్యానం, జపాలు చేసేవాళ్ళు ఇంకొంత పై స్థాయిలో ఉంటారు. ధ్యానం చేసేవాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటారు. అంటే మనం అంతా చాలా లాస్ట్ జన్మల్లో, చివరి జన్మల్లో ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పౌర్ణమి రోజుల్లో మనం తీసుకునే శక్తి, అది ఒక పవర్ స్టేషన్ లో ఉండే శక్తి డైరెక్ట్ గా నేరుగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆ శక్తిని మనం తీసుకొని మరి ఆ శక్తిని తీసుకునే క్రమంలో మనం మన శరీరాన్ని, మనసుని, మన భావాలను మనం ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఆ డైరెక్ట్ గా ఎనర్జీ మన శరీరంలోకి పాస్ అయినప్పుడు మనము ఇవి చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే. కాబట్టి ట్యూనింగ్ ఎలా ట్యూన్ చేసుకోవాలి? ఇక్కడ ఈ యొక్క 7 రోజుల పాటు మనం ఆల్కహాల్ తీసుకోవడం ఆపేయాలి. ఫస్ట్ మాంసాహారాన్ని మానేయాలి. అంటే ఎవరు కూడా మాంసం తీసుకోకూడదు, కానీ అలవాటు ఉన్న వాళ్ళు మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఎవరితో గొడవలు కానీ, ఎవరి ఉద్రేకమైనటువంటి ఆలోచనలు కానీ, ఉద్రేకమైనటువంటి మాటలు కానీ ఉండకూడదు. మన మాటలు తగ్గించాలి, మౌనాన్ని పాటించాలి. మన పనులకి ఎటువంటి అంతరాయం కలగకుండా మనం నిరంతరం మన పనులు చేసుకోవచ్చు, మన ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రశాంతంగా మనం ఈ భావనతో ఉండాలి. మొదటి రోజు మనం ఏ భావన, అంటే ఈ రోజు మనం అంతా ఏ భావన కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండే రోజు మొదటి రోజు, డే ఆఫ్ కాన్ఫిడెన్స్.
అలా 7 రోజుల పాటు మనం 3 భాగాలు చేస్తే మొదటి 3 రోజులు సరెండర్నెస్, పౌర్ణమి రోజున మనం కనెక్షన్, డే ఆఫ్ కనెక్షన్, మరి తర్వాత 3 రోజులు డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, అంటే సేవ ఇవ్వడం, తీసుకోవడం, ఫస్ట్ సరెండర్ అవ్వడం, తీసుకోవడం, ఇవ్వడం. ఈ 3 అంటే బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ అనగానే చాలా డబ్బు ఉంటుంది, కానీ బ్యాంకులో ఉంటాయా డబ్బులు? తీసుకుంటుంది, ఉంటుంది, ఇస్తుంది. ఆ తీసుకోవడం ఇవ్వడం అనే ప్రక్రియ. లక్ష్మీదేవి దగ్గర డబ్బులు ఉండవు ఎప్పుడు, అక్కడ ప్రవాహం లాగా ఉంటాయి. అలా సంపద అనేది వస్తుంది, పోతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా జ్ఞానం ఏదైతే ఉందో అలా వస్తుంది, ఇలా ప్రవహిస్తుంది. జస్ట్ నేను కనెక్ట్ అయి ఉన్నా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలన్నీ ఎక్కడ ప్రింటెడ్ లేవు, అలా కనెక్ట్ అయి ఉందంటే నేను ఎప్పుడైతే విశ్వానికి కనెక్ట్ అయి ఉంటానో నా ద్వారా అలా ప్రవహిస్తుంది జ్ఞానం అనేది. అలా మనం ట్యూన్ చేసుకోవాలి యూనివర్స్కి. అలా ప్రతి పిల్లవాడు ట్యూన్ చేసుకోవాలి, విశ్వంతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు తన ఎగ్జామ్స్ అద్భుతంగా రాయగలుగుతాడు. పుస్తకాల్లో జ్ఞానం లేదు, ఎక్కడో ఉన్న జ్ఞానము పుస్తకాల్లోకి తీసుకొచ్చారు వాళ్ళు, పుస్తకాల్లో ప్రింట్ చేశారు. అంటే వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని వాళ్ళు పుస్తకాల్లో ప్రింట్ చేస్తే దాన్ని బట్టి పడుతున్నాం మనం. కేవలం అది ఇన్ఫర్మేషన్, అది జ్ఞానం కాదు. ఏమిటి జ్ఞానము? మన ద్వారా ప్రవహించాలి, మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానం మన జీవితంలో ఉపయోగపడాలి. మన జీవితంలో మన మాటల ద్వారా, మన చేతల ద్వారా అలా ప్రవహించాలి. అదే మనం తెలుసుకోవాల్సింది. అలా అది చేయాలి అంటే మనము ఆ శక్తిని తీసుకోవాలి. మనం అద్భుతంగా ఆ శక్తిని తీసుకునేటువంటి విధానం ఈ పౌర్ణమి రోజుల్లో మనం చేస్తాం. ఈ పౌర్ణమి రోజుల్లో మనం ఏం చేయాలి? మొదటి రోజు డే ఆఫ్ కాన్ఫిడెన్స్, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏమిటి విశ్వాసం? నా లోపల అనంతమైన శక్తి ఉంది, నేను ఆ యొక్క విశ్వం నుంచి అనంతమైన శక్తిని నేను తీసుకోగలుగుతాను, నేను ఒక దైవంలా మారతాను, నిత్య నూతనము, నిత్య సౌశీల్యము, శీలము కలిగి జీవంతో ఉన్నటువంటి శక్తివంతంగా నేను ఒక ఆత్మస్వరూపంగా ఉన్నాను అనే ఒక విషయాన్ని మనం తెలుసుకొని, అంటే ఆ భావనతో ఉండాలి మనం ఈ రోజంతా. ఆ భావనతోనే మనం ధ్యానం చేయాలి. సో ఈ పౌర్ణమి రోజు ఆ యొక్క పవర్ స్టేషన్ నుంచి శక్తి ఎలాగైతే మన దగ్గరికి డైరెక్ట్ గా వస్తుందో అంత శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనము మన యొక్క ఆహారం ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా, మన భావాల ద్వారా మనం వాటిని కంట్రోల్ చేసుకొని ఆ శక్తిని తీసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన శరీరాన్ని, మన మనస్సుని, మన యొక్క భావాలను, మన బుద్ధిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. డేస్ ఆఫ్ ప్రిపరేషన్ అంటారు ఈ 3 రోజులు. ఈ మొదటి రోజున మనం డే ఆఫ్ కాన్ఫిడెన్స్. మరి రెండవ రోజు అంటే రేపటి రోజున మనం ఎలాంటి భావాన్ని కలిగి ఉండాలి? డే ఆఫ్ ఎస్సిమిలేషన్ కాదు, స్పిరిచువల్ ఆస్పిరేషన్, అంటే ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండాలి. రేపు మనం పొద్దునే లేవంగానే మనం ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటే స్పిరిచువల్ ఆస్పిరేషన్. ఆధ్యాత్మికత అంటే ఏంది? ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క జ్ఞానము. ఈ ఆత్మ అనేది కాంతి, శక్తి, జ్ఞానాన్ని కలిగి ఉంది. ఇది దైవము. ఈ దైవత్వాన్ని తెలుసుకోవడం, ఈ ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం, ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, ఈ యొక్క ఆకాంక్ష, ఆ కోరికను మనం పెంపొందించుకునే రోజు. రేపటి రోజున మనం ఆకాంక్షను కలిగి ఉండాలి. అంటే ధ్యానం చేద్దాము, పుస్తకాలు చదువుదాము, మరి ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గ్రంథాలు చదువుదాము, వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందామనే ఒక ఇంట్రెస్ట్, ఒక ఆకాంక్ష, ఒక కోరికని మనం కలిగి ఉండే రోజు రేపు రెండో రోజు. మూడవ రోజు డెసిషన్, డెడికేషన్. డే ఆఫ్ డెసిషన్ అండ్ డెడికేషన్. మనం నిర్ణయం తీసుకునే రోజు. ఏ నిర్ణయం తీసుకోవాలి? నేను
ఈ యొక్క పౌర్ణమి యొక్క శక్తిని, అనంతమైన శక్తిని తీసుకోవాలి. ఈ పౌర్ణమి యొక్క అనంతమైన శక్తిని తీసుకొని ఈ శక్తిని నేను విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించాలి. మనము ఒక నదిలాగా ప్రవహించాలి. ఒక మురికి గుంటలాగా తయారవ్వకూడదు. ఒక మురికి గుంట ఏం చేస్తుంది? ఆ నీరంతా ఒక చోట ఉంటుంది. మురికి గుంట. ఒక నది ఎప్పుడు ప్రవహిస్తుంది? నదికి కష్టాలు, సుఖాలు, బాధలు అంటే కొండలు, కోనలు, తుప్పలు ఏదొచ్చినా అది ప్రవహిస్తూనే సముద్రంలో చేరుతుంది. కానీ మురికి గుంట ఎప్పుడు మురికితో ఉంటుంది. దోమలతో, దుర్గంధంతో అలా అది నష్టపోతూ ఇతరుల చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి మనము ఒక నదిలాగా ప్రవహించే విధంగా ఉండాలి. అంటే ఒక దైవంలా తయారవ్వాలి. ఒక నదిలాగా తయారవ్వాలి. నేను ఒక అద్భుతమైనటువంటి ఒక అబ్దుల్ కలాం, మన మాజీ రాష్ట్రపతి, ఆయన ఒక సామాన్య స్థితి నుంచి ఒక అద్భుతమైన రాష్ట్రపతిగా, భారతదేశ ప్రధాన పౌరుడిగా తయారవడానికి ఈ మధ్య కాలంలో మరి ఎంతో ఆధ్యాత్మికత ఆయనకు ఉంది. ఆత్మజ్ఞానాన్ని ఆయన సంతరించుకున్నారు. ఆ విధంగా ఒక ప్రవాహంలాగా ఉండాలి. ఎంతో మంది కోటీశ్వరులు ఉంటారు, డబ్బు సంపాదిస్తారు, కానీ ఏ సుఖం పాపం, అనారోగ్యాలు పాలయ్యే వాళ్ళు ఏదో ఒక రోజు చచ్చిపోతారు. వాళ్ళ కొడుకులు, బిడ్డలే వాళ్ళని దూరం చేయాలని, వాళ్ళని మరి ఏదో ఒక విధంగా వీళ్ళని నాశనం చేయాలని, ఇబ్బంది పెట్టాలని, ఆ డబ్బు కోసం, ఆ సంపద కోసం ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ చివరికి వాళ్ళు రోగాలతో, రొస్టులతో మరి వాళ్ళ జీవితం అనేది ఎండ్ అయిపోతుంది. ఎప్పుడు? ఆధ్యాత్మికత లేనప్పుడు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు అద్భుతంగా తయారవుతారు, పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. నడుస్తూనే వాళ్ళు చనిపోతారు, వాళ్ళ శరీరాన్ని వదిలేస్తారు. ఎప్పటికీ ఉంటారు వాళ్ళ జీవితం. ఎంతో మంది మహానుభావులు మనం తీసుకుంటే వాళ్ళు ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవంతోనే మన మధ్యలోనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు మన మాటల్లో, మన చేతల్లో మనం వాళ్ళని పూజిస్తుంటాం, గౌరవిస్తుంటాం. ఎప్పటికీ అది సరి అయినటువంటి జీవితం. ఆ సరి అయినటువంటి జీవితం కోసం మనం పనిచేయాలి, దాన్ని సాధించాలి. కేవలం భౌతికమైన సంపదల కోసం మనం పనిచేస్తే మనం అలా ఉండలేము. మన వాళ్లే మనల్ని దూరం చేయాలని మనకు శత్రువులు తయారవుతుంటారు. మన చుట్టూ ఉన్న వాళ్లే మనకు శత్రువులుగా ఉంటారు. మిత్రుల్లాగా యాక్ట్ చేస్తూ మన దగ్గరికి వస్తారు. మన దగ్గర సంపదలు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే బెల్లం ఉన్నప్పుడు ఈగలు చేరినట్టు బంధువులు కానీ, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ మన దగ్గర సంపదలు ఉన్నప్పుడు వస్తారు. అది పోయిన తర్వాత లేదా వాళ్ళు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి భౌతికమైన సంపదలు అనేవి అసలైన సంపదలు కాదు. ఆధ్యాత్మిక సంపదలే అసలైన సంపదలని తెలుసుకోవాలి. అవసరం ఉంది, సంపద అనే అవసరం చాలా ఉంది సమాజానికి. సంపదను ఉత్పత్తి చేయాలి, సంపదను పెంచాలి. ఎంత వీలైతే అంత, ఎవరి శక్తికి వీలైనంత అంత శక్తివంతంగా వాళ్ళు సంపదని సృష్టించాలి. సంపద ఖర్చు పెట్టాలి ప్రపంచం కోసం, విశ్వ కళ్యాణం కోసం, కేవలం మన కోసం కాదు. ఆ సంపదను కానీ, జ్ఞానాన్ని కానీ, శక్తిని కానీ మనము ఇవన్నీ కావాలి అంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి అనేది అనంతంగా ఈ పౌర్ణమి రోజులో వస్తుంది. ఆ పౌర్ణమి రోజున అంటే డే ఆఫ్ కనెక్షన్, పౌర్ణమి రోజు 4వ రోజు. మొదటి రోజున డే ఆఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండి మనం సరెండర్ అవ్వాలి విశ్వానికి లేదా భగవంతుడికి. ఆ యొక్క సూర్యుడు, ఆ యొక్క గ్రహాలతో మనం కనెక్ట్ అవ్వాలి మొదటి రోజు. రెండవ రోజున ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండాలి. అంటే పొద్దున లేచి మనం ఆ రోజంతా మనం ఆ భావంతో ఉండాలి. మనం ఈ రోజంతా ఇలాంటివి మనము ఈ పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం అనుకోవాలి 10 సార్లు. మనం పదే అనుకుంటూ ఉంటే అదే భావనగా, ఆలోచనగా మారుతుంది. మూడవ రోజు నిర్ణయం తీసుకోవాలి గట్టిగా, నేను ఈ విశ్వ కళ్యాణం కోసం పనిచేయాలి, నేను ఒక మహానుభావుడిలాగా తయారవ్వాలి, మహా అనుభవాలు కలిగి ఉండాలి, గొప్ప ఆత్మగా నేను వృద్ధి చెందాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని మనం డే ఆఫ్ కనెక్షన్, 4వ రోజు పౌర్ణమి రోజు డే ఆఫ్ కనెక్షన్, మనం ఆ యొక్క
పౌర్ణమితో ఆ శక్తితో మనం అనుసంధానం అవ్వాలి. మౌనంగా ఉండడం, ఆ పౌర్ణమి రోజు మనం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, ఉపవాసంతో ఉండడం. అంటే మనం కాస్త తక్కువగా ఈ ఈ 7 రోజుల పాటు మనం ఏం చేయాలంటే కొంచెం పౌష్టికాహారం, బలమైనటువంటి ఆహారం మనం ఒకసారే తీసుకొని కాస్త ఆహారాన్ని తగ్గించి ద్రవ పదార్థాలు కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ద్రవ పదార్థాల ద్వారా మన యొక్క పేగులు, మన యొక్క శరీరం అంతా శుద్ధి జరుగుతుంది. కొంచెం నీరు ఎక్కువగా తీసుకోండి, ధ్యానం ఎక్కువగా చేయండి, తక్కువ మాట్లాడండి. మన పనులకి ఆటంకం కలిగించుకోకూడదు. మన పనులు చేయాలి. రోజువారీ మనం చేసే పనులు ఎటువంటి ఆటంకం లేకుండా మనం సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ మన యొక్క మనసుని శూన్యం చేస్తూ ధ్యానం చేస్తూ మన ఆహారాన్ని ఒక్కసారి పౌష్టికాహారం అంటే తక్కువ తినకూడదు, ఎక్కువ తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఉపవాసం అంటే అన్నం మానేసి ఉండడం ఉపవాసం కాదు. మన యొక్క ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉద్రేకపరిచే ఆహారాన్ని అంటే వెల్లుల్లిపాయ కానివ్వండి, మష్రూమ్ కానివ్వండి, స్వీట్ కార్న్ కానివ్వండి, ఇట్లాంటివి తీసుకోకూడదు. శుద్ధమైనటువంటి శాకాహారాన్ని, ఫ్రెష్గా ఉండేటువంటి ఆహారాన్ని అంటే సద్దిగా ఫ్రిడ్జ్ లో పెట్టిన వండిన పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలా ఎక్కువ రోజులు ఉన్నటువంటి పదార్థాలు కాకుండా ఫ్రెష్గా వండినటువంటి పదార్థాలని, వేడివేడి పదార్థాలని తీసుకుంటూ ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ తక్కువ మాట్లాడుతూ తక్కువ ఆలోచిస్తూ అంటే ధ్యానం చేస్తూ ఈ పౌర్ణమి తర్వాత రోజు డే ఆఫ్ ఎస్టిబులేషన్, డే ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే మన ఆ శక్తుల్ని మొత్తం మనం లోపల నిక్షిప్తం చేసుకోవడం. మన కింద అంటే ఈ 3 చక్రాల్ని మనం దాదాపుగా తగ్గించాలి. నేను, నాది, మనం అనే భావనలు తగ్గించుకోవాలి. ఈ 3 చక్రాలు ఆపేస్తే అంటే ఆ భావనలు తగ్గిస్తే ఆ పై 3 చక్రాలు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ఆ శక్తిని మనం తీసుకుంటాం. ఆ తర్వాత 3 రోజులు ఆ శక్తిని డే ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే 5వ రోజు మనం శక్తిని మన నిమ్న స్థాయి శరీరాల్లోకి మనం తీసుకోవడం. తర్వాత డే ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఆ యొక్క శక్తిని డే ఆఫ్ అసిమిలేషన్ మనం మన యొక్క భావాల్లో, మన మనసుల్లోకి కూడా ఆ శక్తిని నింపుకొని మనం దాన్ని గమనిస్తూ ఉండాలి ఏం జరుగుతుంది అనేది. తర్వాత రేడియేషన్, డే ఆఫ్ రేడియేషన్. ఆ యొక్క శక్తి మనం ఈ విశ్వ కళ్యాణం కోసం, మన చుట్టూ ఉన్న సమాజం కోసం మనం ఆ శక్తిని మనం పంపించడం. అంటే మనము బ్యాంక్ అనేది ఏం చేస్తుంది, డబ్బులు తీసుకుంటుంది, డబ్బులు నిక్షిప్తం చేస్తుంది, మళ్ళీ డబ్బుని ప్రపంచానికి ప్రజల కోసం అందిస్తుంది. అలాగే మనం ఏం చేయాలి, ఈ శక్తిని తీసుకోవాలి. అంటే తీసుకోవడానికి మనల్ని మనం రెడీ చేసుకోవాలి. అంటే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు వేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు పెట్టాలి. అలాగే ఇక్కడ మనం మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, వీటన్నిటిని కూడా మనం శుద్ధి చేసుకొని ఈ 3 రోజుల పాటు శక్తిని తీసుకొని ఆ శక్తిని ప్రపంచానికి మనం అందించాలి. ఇది 7 రోజుల పాటు జరిగేటువంటి ప్రక్రియ. ఇక ఈ పౌర్ణమి రోజుల్లో ఆ శక్తి ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు ఆ అనంతమైన శక్తి ఎలా ఉంటుంది, దాని ప్రభావం, ఈ పౌర్ణమి రోజుల్లో ఏం చేయాలి. ఇంకా ఈ పౌర్ణమి రోజుల్లో సామూహిక ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దాదాపు 12 గంటల పాటు మనం పౌర్ణమి శక్తి అనేది భూమి మీద ఎక్కువగా ఉంటుంది. ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు కాస్త తక్కువగా ఉన్నా పౌర్ణమి రోజు మాత్రం చాలా అనంతంగా ఉంటుంది. ఆ పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి గడియలు అంటారు. చతుర్దశి ఎండైపోయి చతుర్దశి పూర్తయి పౌర్ణమి ప్రారంభం జరిగినప్పుడు పౌర్ణమి గడియలు అంటారు. ఆ పౌర్ణమి గడియలు అనేవి చాలా ఇంపార్టెంట్. కనీసం మినిమం ఒక అరగంట, గంట అయినా ఆ పౌర్ణమి సమయంలో ధ్యానం చేయాలి. సాధ్యమైనంత వరకు మనం ఎక్కువ సమయాన్ని పౌర్ణమి కోసం కేటాయించాలి. దాదాపు 12 గంటల పాటు జరిగే ఒక ప్రక్రియ ఈ పౌర్ణమి ధ్యానం.
అంటే పౌర్ణమి సమయానికి, అంటే చతుర్దశి ఎండ్ అయిన సమయానికి ముందు 6 గంటలు, తర్వాత 6 గంటలు, మొత్తం 12 గంటల పాటు ఈ పౌర్ణమి ఘడియలు ఉంటాయి. పౌర్ణమి సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో మనం ధ్యానం, మౌనం, వీలైన వాళ్ళు ధ్యానం చేసుకోవాలి, వీల్లేని వాళ్ళు మౌనంగా ఉండాలి. కనీసం ఆ గంట పాటు పౌర్ణమి ధ్యానం చేయాలి. అది సామూహికంగా చేయాలి. ఇండివిజువల్గా చేసినప్పుడు మనము నిమ్న స్థాయి శరీరాల్లో, అంటే నేను నాది అనే భావాల్లో మనం ఎక్కువగా ఉన్నాం అనుకోండి, తప్పేం కాదు ఉండడం అనేది. దాన్ని ఉన్నతంగా ఎదగడం అనేది ప్రక్రియ, మనం సాధించాల్సింది. కానీ ఇప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, మనం మానవ జన్మ ఎత్తినప్పుడు ఎవరెవరు ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉంటారు, అది తప్పు కాదు. కానీ మనం ఉన్నతంగా ఎదగడం అనేది చేయాల్సిన పని. సో ఈ స్థితిలో మనం సామూహికంగా చేసినప్పుడు మనం ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా మనం ఈ సమూహంతో ధ్యానం చేసినప్పుడు ఆ సామూహిక శక్తి అనేది మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం మానసికంగా, శారీరకంగా, భావపరంగా మనం వీక్గా ఉన్నప్పటికీ ఈ గ్రూప్లో మెడిటేషన్ చేసినప్పుడు ఆ గ్రూప్ యొక్క శక్తి ద్వారా మనం ఆ ఎక్కువ శక్తి ద్వారా వచ్చే నష్టాన్ని మనం తగ్గించుకుంటాము, లాభాన్ని పెంపొందించుకుంటాము. అంటే నష్టం జరగదు, లాభం మాత్రం జరుగుతుంది. ఈ యొక్క శక్తి అంతా కూడా ఒక రిజర్వాయర్ లాగా మనం స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు డబ్బు అనేది మన దగ్గరే ఉందనుకోండి, దొంగలు తీసుకొని పోవచ్చు, లేదా మనం ఆ డబ్బుని మనం వ్యసనాలకి బానిస అయిపోవచ్చు, ఖర్చు పెట్టచ్చు, విచ్చలవిడిగా తయారై మనం నాశనం కావడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. అదే సమూహంలో బ్యాంకులో ఉందనుకోండి, అది ప్రయోజనకరంగా మారుతుంది. అంటే అందరి డబ్బులు ఒక చోట ఉన్నప్పుడు ఆ డబ్బు అనేది ఏదైనా ఒక ప్రయోజనకరమైనటువంటి పని జరిగి అది వృద్ధి చెందుతుంది, అందరికీ లాభాలు చేకూర్చి పెడుతుంది. అలాగే ఈ సామూహికమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనం ఎవరెవరు ఎంత శక్తిని మనం అక్కడ పెట్టినా మళ్ళా మనం దాన్ని, అంటే మన డబ్బే మనం తీసుకోవడానికి, మనం డబ్బు రెగ్యులర్ గా బ్యాంకులో మనం ఒక మంచి ఖాతాదారుడుగా ఉన్నాం అనుకోండి, మనం అప్పు కూడా తీసుకోవచ్చు బ్యాంకు ద్వారా, మనం అవసరమైనప్పుడు ఎక్కువ శక్తిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ బ్యాంకులో ఈ రిజర్వాయర్ లో మనం స్టోర్ అయినటువంటి శక్తి, ఈ సామూహిక ధ్యానం ద్వారా మనం సంపాదించినటువంటి శక్తి మనకు అవసరమైనప్పుడు ఆటోమేటిక్ గా ఉపయోగపడుతుంది. బ్యాంకులో అంటే మనం వెళ్ళాలి, లైన్ లో ఉండాలి, ఆ డబ్బు తీసుకోవాలి, లేదా మనం ఇవ్వడం పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంది. కానీ ఈ బ్యాంకులో మనకి ఎప్పుడు అవసరం అవుతుందో విశ్వానికి తెలుసు. మనం అనారోగ్యంగా ఉంటే ఆ శక్తినిచ్చి మనం ఆరోగ్యంగా తయారవడం, మనం జ్ఞానం కావాల్సినప్పుడు ఆ శక్తి మనకిచ్చి ఆ జ్ఞానపూర్వకంగా తయారవడం, మానసికంగా వీక్ అయినప్పుడు ఆ శక్తినిచ్చి మనసును ఉత్తేజితం చేయడం, అలా రకరకాల పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే ఈ పౌర్ణమి ధ్యానంలో మనం సామూహికంగా పాల్గొన్నప్పుడు. ఈ సామూహిక ధ్యానం అనేది 3 రకాలుగా ఉంటుంది. భౌతికంగా అందరూ కలిసి సమూహంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేయడం అనేది ఒక పద్ధతి. ఇలా మనం వేరు వేరు ప్రాంతాల్లో ఒకే సమయంలో కలిసి ఉండడం, మనం రకరకాల ప్రాంతాల్లో ఉన్నాం, రాష్ట్రంలోనే కాదు వేరే వేరే దేశాల్లో, అమెరికా నుంచి కూడా ఇప్పుడు మన జూమ్ లో ఉన్నారు. ఇలా అనేక ప్రాంతాల నుంచి ఒకే సమయంలో కనెక్ట్ అయి ఉండడం, ఇది ఒక పద్ధతి. తర్వాత ఇప్పుడు మనం ఈ గ్రూప్ ఉంది, ఈ సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం, ఇదే సమయంలో ఎన్నో గ్రూపులు ఉంటాయి వేరువేరుగా, మనతో ఎటువంటి భౌతికంగా కానీ ఇలాంటి జూమ్ ద్వారా లేదా నెట్వర్క్ ద్వారా కానీ కాకుండా వేరే వేరే గ్రూపులు వేరే వేరే సమయాల్లో, అంటే ఇదే సమయంలో వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు గ్రూపులుగా ఇప్పుడు ప్రస్తుతం కలిసి ఉన్నారు, ధ్యానం చేస్తుంటారు. అలా ఏర్పడినటువంటి గ్రూపులు ద్వారా కూడా మనకు కనెక్షన్ ఏర్పడుతుంది మనకు తెలియకుండానే. అంటే 3 రకాల గ్రూపులు ఉన్నాయి. భౌతికంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేయడం అనేది ఒక గ్రూపు, ఇలా నెట్వర్క్ ద్వారా రకరకాల ప్రాంతాల్లో రకరకాల ప్లేసుల్లో ఉండి ఒకే సమయంలో కలవడం అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ గ్రూప్ మెడిటేషన్, సామూహిక ధ్యానం. అలా కాకుండా అనేక ప్రాంతాల్లో మనకి ఏ సంబంధం, ఫిజికల్ గా ఎలాంటి కాంటాక్ట్ లేకుండా వాళ్ళ గ్రూపులతో వాళ్ళు ఈ సమయంలో ధ్యానం చేయడం అనే ఒక పద్ధతి. అలా చేస్తున్న వాళ్ళు కూడా మనం ఇండైరెక్ట్ గా, పరోక్షంగా వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటాం. ఇలా ఈ సామూహిక ధ్యాన శక్తి అనేది ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా విశ్వ కళ్యాణం కోసమే. కాబట్టి మనం ఈరోజు మొదటి రోజున మనం విశ్వాసాన్ని కలిగి
ఆ భావంతో మనం ధ్యానం చేద్దాం ఈరోజు. ఇంకా ఈ విశేషంగా ఈ పౌర్ణమి యొక్క జ్ఞానాన్ని మనం 7 రోజుల పాటు తెలుసుకుంటూ ధ్యానం చేస్తాం. ఒక 25 నిమిషాల పాటు ఇప్పుడు ఈ రోజు ధ్యానాన్ని మనం చేద్దాం. 9 గంటల వరకు హాయిగా వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ నా లోపల విశ్వాసం అనే పాత్రతో మనం నింపుకోవాలి. మన లోపల మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం అనే భావనను కలిగి మన హృదయం అంతా కూడా విశ్వాసంతో నిండిపోవాలి. హాయిగా శ్వాసను గమనిస్తూ మన హృదయాన్ని విశ్వాసంతో నింపుకోండి. క్రీస్తు మరి పరమ గురువులు అనేవారు ఉన్నారనే విశ్వాసం. క్రీస్తు పరమ గురువులు ఈ భూమి మీద ఉన్నారు. ఈ యొక్క ప్లానెట్ లో వాళ్ళు ఉన్నారనే ఎంతో మంది మహానుభావులు, కృష్ణుడు, బుద్ధుడు, రాముడు, జీసస్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మహావతార్ బాబాజీ, షిరిడి సాయిబాబా, ఇలాంటి ఎంతో మంది మహానుభావులు ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళు మన కంటికి కనిపించకపోవచ్చు, భౌతిక రూపంలో లేకపోవచ్చు, మన ఫోటోలోనో, ఇంట్లో ఫోటోలోనో, లేదా గుళ్ళోనో విగ్రహ రూపంలోనో ఉన్నారని కాదు. వాళ్ళ శక్తి అనంతంగా ఉంది. ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ శక్తి మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళు నిరంతరం మనతోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈరోజు మనం మన హృదయంలో మనం నింపుకోవాల్సింది ఏంటి అంటే, మన భావనలో మనం ఏం నింపుకోవాలి? విశ్వాసాన్ని. మన హృదయం అనే పాత్రను విశ్వాసంతో నింపుకోవాలి. పరమ గురువులు, మన దేవుళ్ళుగా చెప్పుకునేటువంటి ఎంతో మంది మహానుభావులు అందరూ ఉన్నారు. క్రీస్తు, బుద్ధుడు, జీసస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారనే భావన కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రతి మనిషిలో నిత్య నూతనము, నిత్య వికాసశీలము అయినటువంటి జీవం అనే ప్రజ్ఞ ఉండడం అనేది వాస్తవం అనే విశ్వాసం. విశ్వాసంతో నింపుకోవాలి మనం. నిత్య నూతనము, నిత్య వికాసము, నిత్య శీలము, జీవాన్ని కలిగి ఉన్నాయి. ప్రజ్ఞ, విశేషమైనటువంటి ప్రజ్ఞ అనేది జీవంతో ఉంది. మన నిత్య జీవితపు పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా ఈ 7 రోజుల పాటు మనం ధ్యానం చేసుకొని ఈ పౌర్ణమి యొక్క శక్తిని మనం విశేషంగా తీసుకుందాం. ఇలాంటి ప్రయత్నం వల్ల మన మెదడు ముందు చేయవలసిన పని కోసం సరైన విధంగా సిద్ధం చేసుకుంటుంది అన్నమాట. మనల్ని మనం మన మెదడుని మనం మన కార్యక్రమాల కోసం మనం సిద్ధం చేసుకోవాలి. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ రోజంతా హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. విశ్వాసం అంతా మన హృదయంలో నింపుకుందాం. నేను దైవాన్ని, ఈ జన్మల కర్మల్ని పోగొట్టుకొని నేను ఒక దైవంగా తయారవుతాను. నేను ఒక ఆత్మ పదార్థాన్ని. అద్భావం తద్భవతి అంటే కృష్ణుడు భగవద్గీతలో నీ భావన ఏదైతే ఉందో అది జరుగుతుంది అంటే నువ్వు ఏం కావాలంటే అది సృష్టించుకోవచ్చు. నీ ఆలోచనలే నీ యొక్క విషయాలు. థాట్స్ బికమ్ థింగ్స్. ఒక దైవం అయినప్పుడు నువ్వు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఈ భూమి మీద నువ్వు సృష్టించవచ్చు. నువ్వు ఒక సృష్టికర్త, ఒక సహసృష్టికర్తగా నువ్వు తయారవ్వాలి. ఒక దైవం అంటే ఒక సృష్టికర్త. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. నీవే బ్రహ్మ, నీవే విష్ణు, నీవే
మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే గాడ్, జీఓడి గాడ్. జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అంటే నాశనం కాదు, చాలా మంది నాశనం అనుకో, దాంట్లో విలీనం అయిపోవడం. ఒక చెక్క, ఒక వృక్షం పుడుతుంది, అది పెరుగుతుంది. వృక్షం పెరిగి అది నరకబడుతుంది, అంటే నాశనం అవుతుంది. నాశనం అవడం అంటే చచ్చిపోవడం కాదు. ఆ వృక్షము దానిలో ఉన్నటువంటి ఏదైతే వుడ్ ఉందో, ఆ చెక్క ఉన్నదో, అది ఒక పనిముట్టుగా తయారవుతుంది. ఒక మంచంగానో, ఒక సోఫాగానో, ఒక బీరువాగానో, అంటే ఒక పదార్థంగా, ఒక తలుపుగానో, ఒక కిటికీగానో, ఒక పరికరంగా తయారవుతుంది. అంటే మొక్కగా పుడుతుంది, మొక్కగా పెరుగుతుంది, అది చచ్చిపోతుంది, అది వేరే విధంగా పరిణామక్రమం చెందుతుంది. అలాగే ఒక మనిషిగా మనం పుట్టాము, ఒక మనిషిగా పెరిగాము, ఒక దైవంగా మనం, అంటే మనిషి చచ్చిపోతే దైవం అవుతాడు, ఒకటి చస్తే ఇంకోటి పుడుతుంది. ఎన్నో జన్మల్లో మనం కర్మలు చేశాము, మంచి చెడు అనే ఫలితాలతో, మిశ్రమమైనటువంటి ఫలితాలతో పనులు చేశాము, కర్మలు చేశాము. ఆ కర్మల తాలూకా ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. పాపం చేస్తే రోగము, పుణ్యం చేస్తే భోగం, అంటే రోగము భోగము, మిశ్రమ ఫలితాలను మనం పొందుతూ, కర్మను అకర్మగా, అకర్మను కర్మగా చేసుకొని, యజ్ఞ కర్మలుగా మార్చుకొని, విశ్వ కళ్యాణం కోసమే పనిచేస్తూ మనం ఒక దైవంగా తయారవుతాం. ఒక మానవుడిగా పుట్టిన మనం దైవంగా తయారవడమే ఈ యొక్క పౌర్ణమి యొక్క విశేషం. అనంతమైన శక్తిని మనం తీసుకోవాలి, ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి, ఆ శక్తిని ప్రపంచానికి విస్తరింపజేయాలి. అదే పౌర్ణమి యొక్క విశేషమైనటువంటి విజ్ఞానం. 7 గ్రహాలు, ఈ భూమి సూర్యుడితో కలిసి 9 గ్రహాలు, వాటి యొక్క పరిపాలన మన పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. ఎన్నో జన్మల్లో మనం కర్మలు చేశాం కాబట్టి ఆ కర్మల తాలూకా ఫలితాలని మనం మన పైన ప్రసరింపజేయడం కోసం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. ఆ యొక్క విజ్ఞానమే ఈ పౌర్ణమి యొక్క విజ్ఞానము. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం 15 నిమిషాల పాటు. విశేషంగా మనం ఈ పౌర్ణమి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ 7 రోజుల పాటు ఆ శక్తిని తీసుకోవాలి. ఆ శక్తిని మనం తీసుకున్నప్పుడే జ్ఞానం అనేది తెలుస్తుంది. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శ్వాసతో అనుసంధానం. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. హాయిగా శ్వాసను మాత్రమే
కేవలం శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ఈ కన్యా రాశి యొక్క పౌర్ణమి ఫెమినైన్ ఎనర్జీ, స్త్రీ యొక్క శక్తి, మహిళా శక్తి విస్తారంగా ఈ పౌర్ణమి రోజుల్లో వస్తుంది. మన లోపల ప్రేమ, దయ, కరుణ అనే స్త్రీతత్వపు సహనం ప్రధానంగా ఆ స్త్రీతత్వపు శక్తిని, ఈరోజు స్త్రీల్లో కూడా ఆ స్త్రీ శక్తి లేదు చాలా మందిలో. అందుకే అనారోగ్యాలు, దుఃఖాలు, బాధలు. స్త్రీ యొక్క శక్తి ఒక సీతాదేవి లాగా తయారవ్వాలి. పురుషుడి యొక్క శక్తి ధైర్యము, వీరత్వం, ధీరత్వం. ప్రతి పురుషుడిలో, ప్రతి స్త్రీలో స్త్రీ పురుష తత్వాలను, శక్తిని నిక్షిప్తం చేసుకోవాలి. ఒక అర్ధనారీశ్వర తత్వాన్ని సంపాదించుకోవాలి. ఒక పురుషుడు స్త్రీ యొక్క శక్తిని తీసుకోవాలి. ప్రతి స్త్రీ పురుషుడి యొక్క శక్తిని సంతరించుకోవాలి తన లోపల. ఒక సత్యభామలాగా, ఒక వీరత్వాన్ని, ఒక పార్వతీదేవిలాగా, ఒక దుర్గాదేవిలాగా ప్రతి స్త్రీ తయారవ్వాలి. అట్ ది సేమ్ టైం ఒక స్త్రీ హృదయం ఒక సీతాదేవిలాగా. సహనంతో, సహనానికి ఎంతో మంది ప్రత్యేకలు ఉన్నారు. దయ, కరుణ. ఒక పిల్లవాడిని, ఆ స్త్రీ ఒక శిశువుని కడుపులో 9 మాసాలు మోసి మరి జన్మనిచ్చి మరి ఎంతో ప్రేమతో పెంచుతుంది. ఎంతో కష్టానికి గురైనా సరే చావుకు కూడా సిద్ధమవుతుంది. ఒక పిల్లవాడిని మరి ప్రసవించాలంటే ఆ ప్రసవ వేదన ఎంత కష్టంగా ఉన్నప్పటికీ దానికి సిద్ధమవుతుంది. చావు కూడా రావచ్చు. తాను చావడానికి సిద్ధమై కూడా ఇంకొక జీవికి జన్మనిస్తుంది. ఆ తల్లి ఎంత గొప్ప హృదయం, ఎంత గొప్ప శక్తి. ఆ మహిళ, ఆ స్త్రీ శక్తి అనేది అనంతంగా, అంటే మనం కష్టపడైనా సరే ఇతరులకి మేలు చేయాలి అనే ఒక తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమను, ఒక పిల్లవాడిని మనం, ఆ పసిపిల్లవాడిని ఎంతో కష్టపడి రాత్రి పగలు నిద్ర లేకుండా కంటికి రెప్పలాగా కాచి కాపాడుతుంది ఆ తల్లి. ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి. మనందరిలో ఆ శక్తిని నిక్షిప్తం చేసుకోవాలి. ఆ శక్తి మనందరికీ అవసరం. ఈ పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకంగా ఆ శక్తి విశేషంగా ఈ భూమి మీదకి ప్రసరిస్తుంది. ఆ పౌర్ణమి శక్తితో మనం కనెక్ట్ అవ్వాలి. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శ్వాసతో ఏకం. సో రెండో రోజు అంటే రేపు మనం పొద్దున్నే లేచి
మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన సూక్ష్మ శరీరం ఒక అత్యున్నతమైనటువంటి స్పందనాశీలతకు గురై సౌందర్యం, ఆరాధన, ప్రశంస వంటి భావాలకు లోనవుతుంది. ఈరోజు మనం భగవంతుని దర్శించినటువంటి మహానుభావుల యొక్క మరి అనంతత్వం దిశగా మనల్ని నడిపించే ఆధ్యాత్మిక జీవనం యొక్క వైభవాన్ని మన హృదయంలో పెంపొందించుకోవాలి. ఈరోజు మనం చేయాల్సిన పని రెండవ రోజు మనం ఏం చేయాలి అంటే, ఎంతో మంది ఉన్నతంగా ఎదిగినటువంటి, ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలను మనం చదువుతూ ఆధ్యాత్మిక అనంతత్వపు లోతుల్ని మనం తెలుసుకుంటూ ఆ రెండో రోజు ఆ భావనలు కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ఆకాంక్షని కలిగి ఉండాలి. అత్యున్నతమైనటువంటి అంటే అత్యున్నత స్థాయిలో మన మనసు అనేది స్పందిస్తుంది. అలాంటి గుణాన్ని, అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది రేపు. స్పందనాశీలత అంటే రియాక్షన్, ఇమీడియట్ రియాక్షన్, అంత చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం మరి ఒక 5 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. రేపు పొద్దున్నే లేవంగానే ఒక ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి మహానుభావుల యొక్క, గురువుల యొక్క, భగవంతుల యొక్క జ్ఞానాన్ని, చరిత్రలను మనం అవగాహన చేసుకొని మననం చేసుకుంటూ వాళ్ళంత గొప్పవాళ్ళుగా తయారవడానికి, గొప్ప వాళ్ళ యొక్క జీవితాల గురించి మనం తెలుసుకుంటూ ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ఆ మహానుభావుల యొక్క చరిత్రలు మనం చదువుతూ ఆ ఆధ్యాత్మిక ఆకాంక్షను, ఆధ్యాత్మిక లోతులు మనం తెలుసుకుంటూ ఆకాంక్షను కలిగి ఉంటాం. రేపటి రోజున హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న శ్వాసధారను గమనిస్తున్నాం. చివరి 1 నిమిషం, లాస్ట్ 1 minute. Thirty seconds. Twenty seconds. Ten seconds. 9, 8,
7 6 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. గట్టిగా క్లాప్స్ కొడదాం. మీ అందరి వీడియోస్ ఒకసారి ఆన్ చేయండి. ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. మరొకసారి అందరికీ ఈ పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. మనం ఈ 7 రోజుల పాటు కార్యక్రమాలని ఇదే విధంగా సాధ్యమైనంత వరకు మనం సమయాన్ని పాటిద్దాం. 7 గంటలకల్లా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒకవేళ అటు ఇటు వచ్చేవాళ్ళని చూసుకొని మనం 7:15కి 7:15 నిమిషాలకు మనం ఈ పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకొని 7:15 నుంచి 8:15 వరకు లేదా 8 గంటల వరకు 45 మినిట్స్ మనం లేదా అరగంట మనకున్న సబ్జెక్ట్ని బట్టి మనం అది తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ ధ్యానం చేసి ఈ 7 రోజుల పాటు మీకు ఏదైతే అనుభవాలు వచ్చినాయో అవన్నీ రాసుకోండి. ఎందుకంటే మనము డిస్కషన్ అనేది 7 రోజుల్లో జరగదు. పౌర్ణమి రోజుల్లో మనం ఎక్కువ డిస్కషన్స్ పెట్టకూడదు. సో మనం కేవలం ధ్యానం చేయడానికి ఎక్కువ సమయాన్ని, మౌనంగా ఉండడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించుకోవాలి. మనం చాలా ఆ శక్తిని మనం చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి, ఒక బహారలాగా కాయాలి. ఆ శక్తి చాలా అద్భుతమైనది. ఆ శక్తిని మనం తీసుకొని ఈ 7 రోజుల్లో మీకు వచ్చిన ఈ రోజు అనుభవం ఏంటి, రేపు అనుభవం ఏంటి, అలా 7 రోజుల పాటు మీ అనుభవాలు తెలుసుకొని 7 రోజుల తర్వాత మనం 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు ఇలా కంటిన్యూగా మనం మీ అనుభవాలు ఎవరైతే ముందుగా తెలియజేయండి, ఆ రోజున మనం వాళ్ళ క్లాస్ ఏర్పాటు చేసుకుందాం. మీ అనుభవాలు ఇంతకుముందు ధ్యాన అనుభవాలు, ఈ పౌర్ణమి అనుభవాలు, అలా మిగతా అందరి యొక్క క్లాసులు కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ 7 డేస్ మాత్రం మనం పౌర్ణమి మనం విశేషంగా ధ్యానం చేయడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత రోజుల్లో కూడా మనం క్లాసులు మనం కంటిన్యూ మన అనుభవాలని మనం షేర్ చేసుకుందాం. సో లేదంటే 7వ రోజు కనుక కొంచెం తక్కువగా మనం పౌర్ణమి గురించి మాట్లాడుకొని ఆ తర్వాత రోజుల్లో విశేషంగా ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే కనుక ఎక్కువ టైం తీసుకోగలిగిన వాళ్ళు గంట సేపు అలా మరి చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఆ తర్వాత రోజు మనం కంటిన్యూ మనం క్లాసులు ఏర్పాటు చేసుకుందాం. ముందుగా మెసేజ్ అట్లా మనం చేద్దాం. మరి ఈ రోజు మొదటి రోజున విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు 7 గంటలకి కలుసుకుందాం సాయంత్రం. అందరికీ నమస్కారం. శుభరాత్రి.